సోమవారం జూన్ 4, 1883. నేడు అమావాస్య. ఫలహారిణి కాళీపూజ పర్వదినం. శ్రీరామకృష్ణ దక్షిణేశ్వర కాళికాలయంలో తమ గదిలో కూర్చునున్నారు. భక్తులు ఆయన దర్శనార్థం వస్తూ ఉన్నారు. మునుపటి రోజైన ఆదివారం నాడే వచ్చేశాడు. ఆనాటి రాత్రి కాత్యాయని పూజ జరిగింది. శ్రీరామకృష్ణ భావపారవస్యంలో కాళికాలయ మండపంలో జగజ్జనని ఏట నిలబడి, అమ్మా, బృందావనంలోని కాత్యాయని దేవివి నువ్వే అన్నారు. ఇలా జగజ్జననితో మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు ఒక్కసారిగా ప్రేమోన్మత్తులయ్యారు. తిన్నగా తమ గదిలోకి వచ్చి మంచం మీద కూర్చున్నారు. వేకువజాము వరకు దేవీనామ సంకీర్తన జరిగింది. సోమవారం ఉదయం బలరాం మరికొందరు భక్తులు వచ్చారు. ఫలహారిణి కాళీపూజను పురస్కరించుకొని కాళికాలయ యజమానులైన త్రైలోక్యుడు ప్రభృతులు వచ్చి ఉన్నారు. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు. తమ గదికి గంగాభిముఖంగా ముందున్న అర్ధచంద్రాకారం మొగసాల్లో శ్రీరామకృష్ణ మందహాసోదనలై మాతో కూర్చుని ఉన్నారు. రాఖాల్ తలను తమ ఒళ్ళో ఉంచుకున్నారు. రాఖాల్ అలాగే పడుకుని ఉన్నాడు. గత కొన్ని రోజులుగా శ్రీరామకృష్ణులు రాఖాలను సాక్షాత్తు బాలగోపాలుడిగా భావించసాగారు. త్రైలోక్యుడి కాళీదేవిని దర్శించేందుకే ఆ దారిన పోతున్నాడు. పనివాడు ఒకడు అతడికి గొడుగు పట్టుకుని వెళ్తున్నాడు. శ్రీరామకృష్ణులు రాఖాల్తో, రాఖాల్, లే లే అన్నారు. త్రైలోక్యుడు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడితో, ఏమో, గత రాత్రి యాత్ర నాటక ప్రదర్శన జరిపించలేదా? లేదండి, జరిపించడానికి వీలు పడలేదు అన్నాడు త్రైలోక్యుడు. ఈసారి జరిగింది ఏదో జరిగిపోయింది. ఇకపైన ఎన్నడూ ఇలా జరగకుండా చూడు. ఆలయ సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలి సుమా. అలాగే అంటూ త్రైలోక్యుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక విష్ణువాలయ పూజారి రామ్ చటర్జీ అక్కడికి వచ్చాడు. రామ్ చటర్జీతో శ్రీరామకృష్ణులు, చూడు రామ్, నిన్న యాత్ర జరగలేదు. ఇక మేట అలా పొరపాటు జరగకుండా చూసుకోమని త్రైలోక్యుడితో చెప్పాను. నేను అలా అనటం సమంజసమేనా? మహాశయ, మీరు తప్పుగా ఏమీ సెలవీయలేదే. సంప్రదాయాలను తప్పక పాటించాలి అన్నాడు రామ్. శ్రీరామకృష్ణులు మరల బలరాంతో, ఈరోజు నువ్వు ఇక్కడే భోంచెయ్యి అన్నారు. భోజనానికి ముందు శ్రీరామకృష్ణులు తమ దివ్యోన్మత్త దినాలను భక్తులకు వర్ణించి చెప్పారు. రాఖాల్, బలరాం, రామ్లాల్ మరికొందరు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణ, అప్పుడప్పుడు హజ్రా నాకు ఉపదేశం చేయడానికి ముందుకు వచ్చేవాడు. అతడిలా అనేవాడు, మీరు ఈ యువకుల నిమిత్తం ఎందుకు అంతగా యోచిస్తారు? ఒకరోజు బండిలో బలరాం ఇంటికి పోతూ ఉన్నప్పుడు దీని గురించి ఎంతో కలతకు గురి అయ్యాను. అమ్మతో ఇలా అన్నాను, తల్లి, నరేంద్రుడు తదితర యువకుల గురించి ఇంతగా ఆలోచించడం ఎందుకని హజరా నన్ను అడుగుతున్నాడు. భగవచ్చింతన వదిలిపెట్టి యువకుల గురించి ఎందుకు ఆలోచిస్తుంటావు అంటున్నాడు. ఈ ఆలోచన నా మదిలో మెదలటమే తరువాయి అమ్మ తానే మానవ రూపాలను ధరించానని లిప్తలో నాకు తెలియచేసింది. కానీ ఆమె పవిత్రాత్మల్లో సుస్పష్టంగా ప్రకాశిస్తోంది. ఈ దివ్య దర్శనం కాంచి నేను సమాధిమగ్నుడయ్యాను. సమాధి స్థితి నుండి కాస్త బాహ్య జ్ఞానంలోకి రాగానే హజ్రాపై కోపం వచ్చింది. ఈ విధవ నా మనస్సును కష్టపెట్టాడు అనుకున్నాను. తరువాత ఇలా ఆలోచించాను, పాపం, వాడిది మాత్రం తప్పేముంది? వాడికి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి? ఈ యువకులు సాక్షాత్తు నారాయణ స్వరూపులని నేను ఎరుగుదును. నరేంద్రుని ప్రప్రథమంలో చూసినప్పుడే అతడికి కించిత్తైనా దేహబుద్ధి లేదన్న సంగతి గమనించాను. నా చేత్తో అతడి ఛాతీని కాస్త స్పృశించగానే అతడు బాహ్య చైతన్యాన్ని కోల్పోయాడు. బాహ్య చైతన్యం కలిగాక ఇలా అన్నాడు, ఓ, మీరు నన్నేం చేశారు? ఇంట్లో నాకు తల్లిదండ్రులు ఉన్నారు. మరొకసారి ఎదుమల్లికి ఇంట్లో కూడా ఇదే విధంగా జరిగింది. రోజులు గడిచే కొద్దీ అతన్ని చూడాలని మరింతగా తప్పించసాగాను. ప్రాణాలు కొట్టుకుపోయేవి.
ఇటువంటి సమయంలో ఒకనాడు భోలానాథ్తో నేను ఇలా అన్నాను, నా మనస్సు ఎందుకు ఇలా అయిపోతోంది? నరేంద్రుడనే ఒక కాయస్థ యువకుడున్నాడు, అతడి గురించి నేను ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నాను? అందుకు భోలానాథ్ ఇలా బదులిచ్చాడు, దీనికి వివరణ మహాభారతంలో ఉంది. సమాధి స్థితి నందిన మహాత్ముల మనస్సు క్రిందికి దిగి సామాన్య స్థాయికి వచ్చినప్పుడు సత్వగుణ సంపన్నుల సహచర్యంలో ఆనందిస్తుంది. అటువంటి వ్యక్తులను చూడగానే వారి మనస్సు శాంతిస్తుంది. ఈ మాటలు విన్నాక నా మనస్సు కూటపడింది. అప్పుడప్పుడు ఏకాంతంగా కూర్చుని నరేంద్రుని చూడాలని విలపించేవాణ్ణి. నేను ఎటువంటి మానసిక స్థితిని అనుభవించానని. మొదట ఆ స్థితి కలిగినప్పుడు రేయింబవళ్ళు ఎలా గడిచిపోయేవో తెలిసేదే కాదు. నేను పిచ్చివాడిని అయిపోయానని అందరూ అన్నారు. అందుచేతనే నాకు వివాహం చేశారు. అప్పుడు దైవోన్మత్త స్థితిలో ఉండేవాడిని. మరి ఆమె పరిస్థితి ఏమిటి అని కలవరపడ్డాను. తర్వాత ఆమె కూడా నా అలాగే తింటూ తాగుతూ జీవిస్తుందని నిశ్చయించుకున్నాను. ఒకసారి అత్తగారింటికి వెళ్ళాను. అక్కడ ఒక సంకీర్తన ఏర్పాటు చేశారు. పవిత్ర భగవన్నామ సంకీర్తనతో అదొక గొప్ప ఉత్సవంలాగా జరిగింది. అప్పుడప్పుడు నా భవిష్యత్తు గురించి ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. అమ్మతో ఇలా అనేవాడిని, తల్లి, ఇక్కడి భూస్వాములు నాకు గౌరవం కనబరిస్తే నాకు కలిగిన ఆధ్యాత్మిక అనుభూతులను వాస్తవాలుగా పరిగణిస్తాను. ఆ భూస్వాములు తమంతట తామే వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. ఏం పారవస్య స్థితి అది! స్వల్ప సూచన సైతం నాలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఉద్దీపింపజేసేది. 14 ఏళ్ల బాలికకు సుందరి పూజ చేశాను. ఆమెను సాక్షాత్తు జగన్మాతగా గాంచాను. పూజ అనంతరం ₹1 దక్షిణ సమర్పించి ఆమెకు ప్రణామం చేశాను. ఒకరోజు రామలీల ప్రదర్శన చూడటానికి వెళ్ళాను. ఒక్కసారిగా చూశాను. వేషధారులందరూ సాక్షాత్తు సీత, రామ, లక్ష్మణ, హనుమంత, విభీషణులే. తరువాత ఆ పాత్రలను పోషించిన నటీనటులందరినీ పూజించాను. ఆ రోజుల్లో నేను బాలికల్ని ఇక్కడికి రావించి కుమారి పూజ చేసేవాడిని. వారిని సాక్షాత్తు జగన్మాతగా గాంచేవాడిని. ఒకరోజు నీలిరంగు చీరలో పొగడి చెట్టు వద్ద నిలబడి ఉన్న ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక వేశ్య. ఒక్క క్షణంలో ఆమె నాలో సీతా దర్శనాన్ని ఉద్దీపింపజేసింది. ఆ స్త్రీని మరిచిపోయాను. లంకలో రావణుని చెర నుంచి రక్షించబడి శ్రీరాముని వద్దకు వెళుతున్న సాక్షాత్తు సీతాదేవిగా ఆమెను చూశాను. చాలాసేపటి వరకు సమాధి స్థితిలో ఉండిపోయాను. మరొక రోజు కలకత్తాలోని గఢ్ మైదానానికి షికారుగా వెళ్ళాను. అక్కడ బెలూన్ ఎగరవేయడాన్ని చూసే నిమిత్తం చాలామంది గుమికూడి ఉన్నారు. ఒక ఆంగ్లేయ బాలుడు త్రిభంగిగా నిలబడి ఒక చెట్టుకు ఆనుకుని ఉండటం హఠాత్తుగా నా కళ్ళబడింది. అతన్ని చూడగానే నాకు కృష్ణోద్దీపన కలిగి సమాధిమగ్నుడైపోయాను. సిహోర్లో ఒకసారి గొల్లబాలురకు ఆహారం తినిపించాను. వారి చేతుల్లో తినుబండారాలు పెట్టాను. వారిని సాక్షాత్తు బృందావన గోపబాలురుగా చూశాను. వారి చేతుల నుండి తినుబండారాలను గైకొని నేను కాస్త ఆరగించాను. ఆ రోజుల్లో నేను దాదాపు బాహ్య స్పృహలో లేననే చెప్పాలి. మధుర్ బాబు తన జాన్ బజార్ భవనంలో కొన్ని రోజులు నన్ను అట్టెపెట్టుకున్నాడు. ఆ భవనంలో నివసిస్తున్నప్పుడు నన్ను సాక్షాత్తు జగన్మాత దాసిగా భావించుకునేవాడిని. ఆ ఇంటి స్త్రీజనం నా సమక్షంలో సిగ్గుపడేవారే కారు. ఎవరైనా పసిబాలుడో లేక బాలికనో చూస్తే ఎలా సిగ్గుపడరో అలాగన్నమాట. మధుర్బాబు కుమార్తెను ఆమె భర్త గదికి దాసీతో కూడా వెంట పెట్టుకుపోయేవాడిని.
ఇప్పటికి కూడా అతి స్వల్ప విషయం సైతం నాలో భగవదుద్దీపన కలుగజేస్తుంది. రాఖాల్ పెదవులాడిస్తూ జపం చేసేవాడు. అటువంటి సమయాల్లో స్థిరంగా ఉండలేకపోయేవాడిని. క్షణమాత్రంలో భగవదుద్దీపన కలిగి పరవశుణ్ణి అయిపోయేవాడిని. జగజ్జననిని దాసీభావంతో ఆరాధించే సమయంలో తమకు కలిగిన విభిన్న అనుభవాలను శ్రీరామకృష్ణులు చెప్పుకుంటూ పోయారు. ఆయన ఇలా అన్నారు: ఒకసారి ఒక గాయకుడికి గాయకి ఎలా ప్రవర్తిస్తుందో ఆమె పద్ధతులన్నింటినీ అనుకరించి చూపెట్టాను. అప్పుడు ఆ గాయకుడు, మీరు చాలా బాగా అనుకరిస్తున్నారే, ఇవన్నీ మీరు ఎలా నేర్చారు అని అడిగాడు. తర్వాత శ్రీరామకృష్ణులు గాయకి ఎలా ప్రవర్తిస్తుందో హావభావాలతో అనుకరించి చూపేసరికి భక్తులంతా కడుపుబ్బ నవ్వుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. ఆయన కాస్త మగత నిద్రలో ఉన్నారు. ఇంతలో బ్రహ్మసమాజ సభ్యుడైన మణిలాల్ మల్లిక్ గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ఇంకా పడుకునే ఉన్నారు. మణిలాల్ ఆయన ఏవో ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన మగతలో ఉండే 1-2 పదాలతో జవాబిస్తున్నారు. నిత్యగోపాల్ను శివనాథ్ ఎంతో ప్రశంసిస్తున్నాడు. అతడి ఆధ్యాత్మిక స్థితి ఎంతో ఉన్నతంగా ఉంది అంటాడు అతను అన్నాడు మణిలాల్. శ్రీరామకృష్ణ ఇంకా పడుకునే ఉన్నారు. నిద్ర నుంచి పూర్తిగా మేలుకోలేదు. హజ్రా గురించి వారు ఏమంటున్నారు అని అడిగి లేచి కూర్చున్నారు. తరువాత మణిలాల్తో భవనాథ్ భక్తి గురించి మాట్లాడసాగారు. ఆహా, అతడు ఎంతటి సమున్నత స్థితిలో నెలకొని ఉన్నాడు. దైవ సంకీర్తన ప్రారంభించగానే అతడి కళ్ళు స్రవించేవి. హరీష్ను చూడగానే ఒక్కసారిగా భావపరవశుడవుతాడు. హరీష్ ఎంతో అదృష్టవంతుడని అంటారు. హరీష్ అప్పుడప్పుడు ఇల్లు విడిచి వచ్చి ఇక్కడ గడుపుతూ ఉంటాడు కదా, అందుకనే అలా అన్నాడు. మాతో రామకృష్ణులు: సరే, భక్తి కలగడానికి హేతు ఏమిటి? భవనాథ్ వంటి యువకులకు ఆధ్యాత్మిక భావాలు ఎందుకు జాగృతమవుతున్నాయి? మాకు ఏం చెప్పాలో తెలియలేదు. మరల శ్రీరామకృష్ణులు: ఇది ఎటువంటిదో తెలుసా? మనుషులందరూ చూడటానికి ఒకేలా అనిపిస్తారు. అయితే కజ్జికాయల్లో లాగా కొందరిలో పాలకోవా నింపబడి ఉంటుంది. కజ్జికాయ లోపల మినప్పప్పు నింపవచ్చు, లేకుంటే పాలకోవా అయినా నింపవచ్చు. అయితే చూడటానికి మాత్రం రెండూ ఒకేలా కనిపిస్తాయి. భగవంతుణ్ణి తెలుసుకోవాలనే ఆకాంక్ష, ఆయన పట్ల ప్రేమ భక్తి, వీటినే పాలకోవగా పేర్కోవచ్చు. శ్రీరామకృష్ణులు భక్తులకు అభయం ఇస్తూ మాట్లాడసాగారు. ఆయన మాతో: కొందరిలా తలపోస్తారు. బహుశా నాకు భక్తి జ్ఞానాలు అలవడవు, నేను బద్ధజీవిని. కానీ గురువు అనుగ్రహం ఉంటే ఎంతమాత్రం భయపడవలసిన పని లేదు. ఒకప్పుడు గర్భం ధరించిన ఆడపులి ఒకటి మేకల మందపై పడ్డది. అలా మందపై దూకేటప్పుడు అది పులిపిల్లను ప్రసవించి చచ్చిపోయింది. ఆ పులిపిల్ల మేకలతో పాటే పెరుగుసాగింది. ఆ మేకలు గడ్డిని మేసేవి. ఈ పులిపిల్ల కూడా గడ్డినే మేయసాగింది. మేకల మాదిరిగానే ఇది కూడా మే మే అని అరవసాగింది. క్రమంగా ఆ పిల్ల పెద్ద పులిగా ఎదిగింది. ఇలా ఉండగా ఒకరోజు మరొక పెద్ద పులి ఆ మేకల మంద మీద దాడి చేసింది. అక్కడ పచ్చిగడ్డి తినే ఆ పెద్ద పులిని చూసి పెద్ద పులి విస్తుపోయింది. దాని వెంట పరిగెత్తి దాన్ని దొరకపుచ్చుకోవటంలో అది మేమే అంటూ అరవసాగింది. ఈ పెద్ద పులి ఆ మేక పులిని నీటి వద్దకు ఈడ్చుకుపోయి దానితో ఇలా అంది: చూడు, నీళ్ళల్లో నీ ముఖాన్ని చూసుకో, అది నా ముఖంలాగానే ఉండటం గమనించు. ఇదిగో ఈ కాస్త మాంసాన్ని తిను. ఇలా అంటూ ఆ పెద్ద పులి దాని నోట్లో మాంసాన్ని బలవంతంగా కోరింది. కానీ ఆ పచ్చగడ్డి తినే పులి
ఆ మాంసఖండాన్ని తినలేదు. మేమే అంటూ అరవసాగింది. కానీ క్రమంగా అది రక్తం రుచి మరిగి మాంసాన్ని తినసాగింది. అప్పుడు ఆ పెద్ద పులి ఇలా అంది, ఇప్పుడు అర్థమైంది కదా, నేనెవరినో, నువ్వు కూడా అదే. ఇక రా, నాతో పాటు అడవిలోకి వెళదాం. అందుకనే గురువు అనుగ్రహం కలిగినప్పుడు భయానికి తావే ఉండదు. నువ్వు ఎవరివో, నీ స్వస్వరూపం ఏమిటో ఆయన నీకు తెలియచేస్తాడు. ఒకంత ఆధ్యాత్మిక సాధన చేయగానే గురువు ఇదే అని తెలియజేస్తాడు. అప్పుడు శిష్యుడే సత్యం ఏమిటో అసత్యం ఏమిటో స్వయంగా తెలుసుకోగలుగుతాడు. భగవంతుడు ఒక్కడే సత్యం, ఈ ప్రపంచం అనిత్యం అని తెలియవస్తుంది. ఒకనాటి రాత్రి బెస్తవాడు ఒకడు ఒక తోటలో ప్రవేశించి అక్కడున్న చెరువులో వల వేసి దొంగతనంగా చేపలు పడుతున్నాడు. తోట యజమానికి ఆ సంగతి తెలియడంతో అతడి మనుష్యులు ఆ బెస్తవాడిని చుట్టుముట్టారు. దివిటీలు వెలిగించి ఆ బెస్తవాడి కోసం గాలించసాగారు. ఈలోపు ఆ బెస్తవాడు ఒంటి నిండా బూడిద పూసుకొని సాధువులా నటిస్తూ ఓ చెట్టు కింద కూర్చున్నాడు. తోట యజమాని పనివాళ్ళు ఎంతగా వెతికినప్పటికీ దొంగను కనుగొనలేకపోయారు. వారికి అక్కడ కంటబడింది ఒక చెట్టు కింద ధ్యానంలో కూర్చున్న సాధువు మాత్రమే. ఆ తోటలో గొప్ప సాధువు వెలిశాడనే వార్త మర్నాడు ఆ పరిసరాల్లో వ్యాపించింది. అనేకులు సాధువును దర్శించుకొని పువ్వులు, పళ్ళు, మిఠాయిలు సమర్పించి భక్తి ప్రపత్తులతో ప్రణామాలు చేయసాగారు. వారిలో కొంతమంది అతడికి దక్షిణ కూడా సమర్పించారు. అప్పుడు ఆ బెస్తవాడు ఇలా అనుకుంటున్నాడు, ఎంత విచిత్రం, నేను నిజమైన సాధువును కాను, అయినప్పటికీ జనం నా పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు కనబరుస్తున్నారు. నేను నిజమైన సాధువుగా మారితే భగవంతుని తప్పక పొందగలుగుతాను, ఇందులో సందేహం లేదు అనుకున్నాడు. కేవలం కపట సాధన మాత్రం చేతనే అంతటి ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమైనప్పుడు యథార్థమైన సాధనా ప్రభావం గురించి వేరే చెప్పవలసిందే ఉంది. ఏది సత్యమో ఏది అసత్యమో ఎరుకలోకి వస్తుంది. భగవంతుడు ఒక్కడే సత్యం, ఈ సంసారం యావత్తు అనిత్యం అన్న ఎరుక కలుగుతుంది. భక్తుల్లో ఒకరు ఇలా అనుకుంటున్నారు, అయితే సంసారం అనిత్యమా? ఆ బెస్తవాడేమో సంసార త్యాగం చేశాడు. అయితే సంసారంలో జీవించేవారి గతి ఏమిటి? వాళ్ళు సంసారాన్ని త్యజించాలా? ఎదుటి వ్యక్తిలోని మనోభావాలను గ్రహించగల శ్రీరామకృష్ణులు మృదువుగా ఇలా అన్నారు, ఒక గుమాస్తా చెరసాలకు పంపబడ్డాడని అనుకుందాం. అక్కడ అతడు నిస్సంశయంగా కారాగారవాస జీవితాన్ని గడపవలసిందే. కానీ చెరసాల నుండి విడుదలయ్యాక అతడు వీధిలో కుప్పిగంతులేస్తాడా? కానే కాదు. మళ్ళీ అదే గుమాస్తా ఉద్యోగం సంపాదించి గతంలో మాదిరే పని కొనసాగిస్తాడు. గురువు అనుగ్రహంతో జ్ఞాన సముపార్జన చేశాక కూడా ఆ వ్యక్తి సంసారంలో జీవన్ముక్తుడిలా జీవిస్తాడు. ఇలా వచిస్తూ శ్రీరామకృష్ణులు గృహస్థులైన వారికి అభయప్రదానం చేశారు. మహాశయ, నిత్య పూజలో భగవంతుని ఏ స్థానంలో ధ్యానించాలి అని అడిగాడు శ్రీరామకృష్ణులను మణిలాల్. అందుకైన హృదయమే అత్యుత్తమ స్థానం, భగవంతుణ్ణి హృదయంలో ధ్యానించు అని చెప్పారు. బ్రహ్మ సమాజస్థుడైన మణిలాల్ నిరాకారవాది. అతన్ని ఉద్దేశిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, కబీరు ఇలా అనేవాడు, సాకారం నా తల్లి, నిరాకారం నా తండ్రి. నేను ఎవరిని నిందించగలను, ఎవరిని ఆరాధించను? త్రాసులోని రెండు ప్రక్కలు సమానం. హలధారి పగలంతా సాకార పూజా ధ్యానాల్లోనూ రాత్రిళ్ళు నిరాకార ధ్యానంలోనూ గడిపేవాడు. అందుకే నువ్వు ఏ భావాన్ని ఆశ్రయించినా సరే దృఢ విశ్వాసం ఉంటే అంతా సరిపోతుంది. నువ్వు భగవంతుడిని సాకారమూర్తిగానే విశ్వసించవచ్చు, లేక నిరాకారినిగానైనా విశ్వసించవచ్చు. కానీ నీ విశ్వాసం హృదయపూర్వకమైనదై ఉండాలి.
శంభు మల్లిక్ బాగ్ బజార్ నుంచి దక్షిణేశ్వరంలోని తన ఉద్యాన గృహానికి కాలినడకను వస్తూ ఉండేవాడు. ఓ రోజు ఎవరో అతడితో ఇలా అన్నారు, ఇంత దూరం నడిచి రావడం ఎందుకు, బండి కట్టుకొని రావచ్చు కదా, లేకుంటే ఏమైనా ప్రమాదం సంభవించవచ్చు. ఆ మాటలకు శంభు కళ్ళు ఎర్రచేసి ఇలా అరిచాడు, ఏమిటి, భగవన్నామని చెప్పిస్తూ బయలుదేరాను, ఇక నాకేం ప్రమాదం సంభవిస్తుంది? కేవలం విశ్వాసంతోనే ప్రతిదీ సాధించవచ్చు. ఒక ఫలానా వ్యక్తిని కలుసుకున్నా లేదా ఫలానా దక్షిణేశ్వర ఆలయ ఉద్యోగి నాతో మాట్లాడినా ఈ ఆధ్యాత్మిక అనుభూతులన్నీ నిజమని భావిస్తాను అని నేను అనుకునేవాడిని. నేను అనుకున్నట్లే జరుగుతూ ఉండేది. మా పాశ్చాత్య తర్కశాస్త్రం అధ్యయనం చేశాడు. ఆ శాస్త్రంలో తెల్లవారుజామున వచ్చే కళ్ళు నిజమవుతాయని మూఢనమ్మకస్తులు విశ్వసిస్తారని అతడు చదివి ఉన్నాడు. అందుచేత శ్రీరామకృష్ణులను ఇందుకు మినహాయింపు అంటూ ఎన్నడూ ఉండలేదా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, లేదు, ఆ రోజుల్లో అంతా ఆ విధంగానే జరిగేది. భగవన్నామని చెప్పించి ఒక ఫలానా విషయం జరుగుతుందని విశ్వసించేవాడిని. నేను విశ్వసించినట్లే జరిగేది అంటూ మరల మహిళలతో, కానీ విషయం ఏమిటో తెలుసా, సరళ స్వభావం, హృదయ వైశాల్యం ఉంటే కానీ అటువంటి విశ్వాసం కలగదు. పెద్ద ఎముకలు, కండ తక్కువ, గుంటకళ్ళు, ఇంకా ఇటువంటి భౌతిక అవలక్షణాలు ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులకు సులభంగా విశ్వాసం కుదరదు. దక్షిణాన అరిచెట్టు, ఉత్తరాన బచ్చల కూర, అడ్డంగా నల్లపిల్లి. నేను ఒంటరిగా ఏం చేయగలను? అందరూ నవ్వారు. మునిమాపు వేళ అయింది. పని మనిషి గదిలోకి వచ్చి సాంబ్రాణి ధూపం వేసింది. మణిలాల్ తదితర భక్తులు సెలవు పుచ్చుకొని కలకత్తాకు వెళ్ళిపోయారు. ఒకరిద్దరు భక్తులు ఉండిపోయారు. శ్రీరామకృష్ణ చిన్న మంచం మీద కూర్చొని జగజ్జనని ధ్యానిస్తున్నారు. నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. సాంబ్రాణి ధూపం గదంతా వ్యాపించి ఉంది. మా నేల మీద కూర్చుని ఉన్నాడు. రాఖాల్ కూడా ఉన్నాడు. కాసేపు అయ్యాక ఆలయ యజమానుల ఇంటి పని మనిషి భగవతీ దాసి వచ్చి దూరం నుంచే శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసింది. శ్రీరామకృష్ణ ఆమెను కూర్చోమన్నారు. చాలా ఏళ్లుగా మధురబాబు ఇంట్లో ఆమె పనిచేస్తూ వస్తోంది. శ్రీరామకృష్ణులు ఆమెను చాలా కాలం నుంచి ఎరుగుదురు. చిన్న వయసులో ఆమె ఇంచుమించు నీతిబాహ్య జీవితాన్ని గడిపింది. కానీ కరుణాసింధు అయిన శ్రీరామకృష్ణులు పాపులను పావనులను చేయగలరు. ఆమెతో పాత రోజుల గురించి మాట్లాడసాగారు. ఇప్పుడు వయస్సు బాగా పైబడింది. సంపాదించిన ధనాన్ని వైష్ణవులకు, సాధువులకు అన్నదానం చేస్తూ ఉదాత్త మార్గంలో ఖర్చు చేస్తున్నావు కదా అని అడిగారు శ్రీరామకృష్ణ. దాని గురించి నేను ఎలా చెప్పగలను అంది భగవతి కించిత్ నవ్వుతూ. బృందావనం, కాశీ మొదలైన పుణ్యతీర్థాలను సందర్శించావా అని మరలు అడిగారు. ఆమె సంకోచిస్తూ, దాని గురించి నేను ఎలా చెప్పగలను, ఒక స్నానఘట్టాన్ని కట్టించాను, అక్కడ ఒక ఫలకంపై నా పేరు కూడా చెక్కబడింది. ఓ అట్లాగా అన్నారు శ్రీరామకృష్ణ. అవునండి, నా పేరు శ్రీమతి భగవతీ దాసి అని అక్కడ వ్రాయబడి ఉంది అంది భగవతి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, బాగుంది, చాలా బాగుంది. శ్రీరామకృష్ణుల పలుకులతో కాస్త ధైర్యం పుంజుకొని ఆమె ఆయన్ను సమీపించి ఆయన పాదాలను స్పృశించి ప్రణామం చేసింది. ఆ స్పర్శతో శ్రీరామకృష్ణులకు తేలు కుట్టినట్లయింది. తక్షణమే ఆయన లేచి నిలబడి బిగ్గరగా గోవిందా గోవిందా అంటూ కేకలు పెట్టారు. గదిలో ఓ మూల ఒక బిందెలో గంగాజలం ఉంది. గబగబా బిందె వద్దకు వెళ్ళి భగవతీ దాసి తాకిన చోటును గంగాజలంతో ప్రక్షాళన చేసుకున్నారు. గదిలో ఉన్న ఇద్దరు ముగ్గురు భక్తులు ఈ సంఘటనను దిగ్భ్రాంతితో చూస్తూ ఉన్నారు. భగవతీ దాసి కుప్పకూలిపోయింది.
కరుణాసింధువు, పాపులను పావనలను గావించే అవ్యాజ ప్రేమమూర్తి అయిన శ్రీరామకృష్ణులు ఆమెను అనునయించి కారుణ్యం ఉట్టిపడే స్వరంలో, కాస్త దూరం నుంచే నాకు ప్రణామం చేస్తే చాలు అన్నారు. ఇలా చెప్పి మళ్ళీ చిన్న మంచం మీద కూర్చున్నారు. జరిగిన సంఘటనను మరిచిపోయి ఆమె అనునయం చెందాలని, పాటలు పాడతాను విను అంటూ కొన్ని పాటలు పాడారు. నల్లనిదౌనా మానస మధుపము ఉల్లాసంబుగా లాగివేయబడే, నల్లనిదౌనా మానస మధుపము ఉల్లాసంబుగా లాగివేయబడే, తల్లి శ్యామపద నీరజమునకు ఉల్లము రంజిల జేయు విధమున, నల్లనిదౌనా మానస మధుపము ఉల్లాసంబుగా లాగివేయబడే, తల్లి శ్యామపద నీరజమునకు ఉల్లము రంజిల జేయు విధమున. మరలా ఆయన ఇలా పాడారు. మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా పయనించెనొక గాలి పడగల నామది, పాపం పుసుడి గాలి బలముగా వీచుచు వడివడిగా భువి వైపు పడద్రోసెదానిని. మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా పయనించెనొక గాలి పడగల నామది, పాపం పుసుడి గాలి బలముగా వీచుచు వడివడిగా భువి వైపు పడద్రోసెదానిని. తర్వాత ఇలా పాడసాగారు. ఉండు మనసా నీలో నుండవే ఏ వేళనైనా, ఉండు మనసా నీలో నుండవే ఏ వేళనైనా, చేరవద్దు పరుల పంచ చేరి నీలో చూచుకొనిన, కోరి వెదకుచున్న వెళ్ళ దొరకు నీకు దానియందు, ఉండు మనసా నీలో నుండవే ఏ వేళనైనా. పరుసవేది పరమాత్మ ఏరి ప్రార్థనైన తీర్చు, చేరి హృదయమందు నిలుచు గారవంపు రత్నమతడు, ఉండు మనసా నీలో నుండవే ఏ వేళనైనా. ఎనరాని ముత్యములును వన్నెతీరు రత్నములును అన్ని చోట్ల పరచియుండే ఎన్నో హృదయ ప్రాంగణమున, ఉండు మనసా నీలో నుండవే ఏ వేళనైనా, ఉండు మనసా నీలో నుండవే. మంగళవారం జూన్ 5, 1883. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో ఉన్నారు. ఆదివారాల్లో అధిక సంఖ్యలో భక్తులు రావటం రివాజు. నేడు మంగళవారం అయినందున భక్తులు ఎక్కువ మంది లేరు. రాఖాల్ శ్రీరామకృష్ణులతోనే వసిస్తున్నాడు. హాజరా కూడా అక్కడే ఉంటున్నాడు. శ్రీరామకృష్ణుల గదికి ముందున్న వసారాలో హాజరా కూర్చునున్నాడు. ఆదివారం నాడే అక్కడికి వచ్చిన అమ్మ ఇంకా ఇంటికి వెళ్ళలేదు. సోమవారం రాత్రి కాళికాలయ మండపంలో కృష్ణయాత్ర జరిగింది. శ్రీరామకృష్ణులు కాసేపు తిలకించారు. ఈ యాత్ర ఆదివారం రాత్రే జరిగి ఉండవలసింది. ఆ రోజు జరగనందున సోమవారం రాత్రి జరిపించారు. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు భక్తులకు ప్రేమోన్మాద స్థితిలో తమకు కలిగిన అనుభవాలను గురించి చెప్తున్నారు. ఆయన మాతో ఇలా అన్నారు. ఆహా, ఆ రోజుల్లో నాకు ఎటువంటి స్థితులు కలిగేవని. ఆ కాలంలో ఇక్కడ భోజనం చేసేవాడిని కాను. దక్షిణేశ్వరంలోనో బారానగర్లోనో లేక హరియాదాహాలోనో ఎవరైనా బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళేవాడిని. అది కూడా వేళ కాని వేళలో వెళ్ళేవాడిని.
అక్కడికి వెళ్ళి ఒక్క మాటైనా పలకకుండా మౌనంగా కూర్చుండిపోయేవాడిని. విషయం ఏమిటని ఇంట్లో వారు ప్రశ్నించినప్పుడు నేను ఇక్కడ భోజనం చేస్తాను అని మాత్రమే పలికేవాడిని. అంతే, అంతకు మించి వేరే ఏమీ మాట్లాడేవాడిని కాను. అప్పుడప్పుడు ఆలం బజార్లోని రామ్ చటర్జీ ఇంటికి లేక దక్షిణేశ్వరంలోని సావర్ణ చౌదరి గారి ఇంటికి వెళ్ళేవాడిని. చౌదరి గారి ఇంట్లో భోజనం చేసేవాడిని, కానీ వారి ఆహారం నాకు రుచించేది కాదు. వారి భోజనంలో మాంసం, చేపల వాసన వచ్చేది. ఒకరోజు దేవేంద్రనాథ్ ఠాగూర్ ఇంటికి వెళ్ళాలన్న ఆరాటం జనించింది. మధుర్తో ఇలా అన్నాను: దేవేంద్రుడు భగవన్నామాన్ని జపిస్తాడు, అతన్ని చూడాలనుంది, నన్ను అక్కడికి తీసుకువెళ్ళగలవా? మధురబాబు అభిజాత్యం ఉన్న వ్యక్తి. మరో వ్యక్తి ఇంటికి అతడి ఆహ్వానం లేకుండా వెళ్తాడని ఎలా ఆశించగలం? మొదట అతడు తటపటాయించాడు. తర్వాత, అలాగే నేను దేవేంద్రుడు కలిసి చదువుకున్నాం బాబా, నిన్ను అతడి వద్దకు తోరుకుని వెళ్తాను అన్నాడు. మరో రోజు బాగ్ బజార్లో వంతెన సమీపంలో నివసిస్తున్న దీన ముఖర్జీ అనే సజ్జనుడి గురించి నాకు తెలియవచ్చింది. అతడు భక్తుడు. అతడి వద్దకు నన్ను తీసుకువెళ్ళమని మధుర్ని పట్టుబట్టాను. అతడు మాత్రం ఏం చేస్తాడు? ఒక బండిలో దీన ముఖర్జీ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ ఇల్లు చాలా చిన్నది. పెద్ద బండిలో ఎవరో ధనవంతుడు రావడంతో ఆ ఇంటి వారు ఇరకాటంలో పడిపోయారు. మేము సందిగ్ధంలో పడ్డాం. పైగా ఆనాడు దీన ముఖర్జీ కుమారుడు ఉపనయనం కూడా. జనంతో ఇల్లు కిక్కిరిసి ఉంది. కూర్చోటానికి కూడా చోట్లేదు. మేము ఒక పక్కనున్న గదిలోకి ప్రవేశించబోతుండగా ఎవరో ఆ గదిలోకి వెళ్ళకండి, అక్కడ స్త్రీలు కూర్చుని ఉన్నారు అంటూ కేక పెట్టారు. నిజానికి అదొక దురవస్థ. తిరిగి వస్తున్నప్పుడు మధురబాబు నాతో, బాబా, ఇక మీదట నీ మాట విననంటే విన్ను అన్నాడు. నేను నవ్వి ఊరుకున్నాను. ఆహా, అప్పుడు ఎటువంటి స్థితులు కలిగాయని. ఒకసారి కుమార్ సింగ్ సాధు సంతర్పణ చేస్తూ నన్ను కూడా ఆహ్వానించాడు. అక్కడకు ఎంతోమంది సాధువులు వచ్చి ఉండటం చూశాను. నేను వెళ్ళి కూర్చోగానే అనేక మంది సాధువులు నా గురించి అడగసాగారు. వాళ్ళు అలా అడగటం ప్రారంభించగానే వారిని వదిలిపెట్టి మరొక చోట కూర్చున్నాను. వీరికి ఈ విషయాలన్నీ ఎందుకో అనుకున్నాను. తర్వాత ఆకులు వేసి అందరినీ భోజనానికి కూర్చోపెట్టారు. ఎవరు ఏది చెప్పక మునిపే నేను భోజనం చేయి ప్రారంభించాను. ఓ, ఎటువంటి మనిషి ఇతడు అని వారిలో కొంతమంది సాధువులు అనటం నా చెవులు పడింది. అప్పుడు సమయం సాయంత్రం దాదాపు 5 గంటలైంది. శ్రీరామకృష్ణులు తమ గది వసారా మెట్ల మీద కూర్చునున్నారు. హాజ్రా, రాఖాల్, మాలు ఆయన పక్కన కూర్చునున్నారు. హాజ్రా సోహం అనే వేదాంత భావాన్ని అనుసంధానం చేసే వ్యక్తి. శ్రీరామకృష్ణులు హాజ్రాతో, అవును, ఆయనే ఆస్తికుడు, ఆయనే నాస్తికుడు, ఆయనే మంచి, ఆయనే చెడు, సత్ ఆయనే, అసత్తు ఆయనే, జాగ్రత్త అవస్థ, నిద్రావస్థ ఇత్యాది స్థితులన్నీ ఆయనవే. అంతేకాదు, ఆయన ఈ స్థితులన్నిటికీ అతీతుడు కూడా. ఈ జ్ఞానం కలిగినప్పుడు ఈ గందరగోళం అంతా సమసిపోతుంది. ఒక రైతుకు వయసు పైబడ్డాకు కుమారుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పిల్లవాడు క్రమంగా పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ రైతు పొలంలో పనిచేసుకుంటూ ఉన్నప్పుడు పొరుగింటి ఆసామి ఒకడు అక్కడికి వచ్చి ఆ రైతు కుమారుడు జబ్బు చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని కబురు చెప్పాడు. ఆ రైతు ఇంటికి చేరేసరికి కుమారుడు మరణించాడు. రైతు భార్య భోరున విలపిస్తోంది. కానీ ఆ రైతు కళ్ళు కనీసం చెమ్మగిల్లనైనా లేదు. అది చూసి ఆమె పొరుగువారితో, చూసారా, బంగారం నాటి కొడుకు పోయినా ఈయన కంట ఒక్క బొట్టు కన్నీరు కూడా రాలేదు అంది నిష్ఠూరంగా. చాలాసేపు గడిచాక రైతు భార్యతో ఇలా అన్నాడు, నేను ఎందుకు ఏడవలేదో నీకు తెలుసా?
గత రాత్రి నేను ఒక కల కన్నాను. ఆ కలలో నేను రాజునయ్యాను. 7 కుమారులకు తండ్రినయ్యాను. ఆ కుమారులు అందంలోనూ గుణాల్లోనూ మిన్నగా ఉన్నారు. వారు దినదిన ప్రవర్తమానంలో ఈ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. హఠాత్తుగా నాకు మెలకు వచ్చింది. ఆ 7 కుమారుల కోసం విలపించాలో లేక ఈ కుమారుల కోసం విలపించాలో తెలియక సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నాను. జ్ఞానుల విచారణ ప్రకారం స్వప్నావస్థ ఎంత సత్యమైందో జాగ్రత్తావస్థ కూడా అంతే సత్యమైంది. భగవంతుడే కర్త. సమస్తం ఆయన ఇచ్ఛానుసారమే జరుగుతోంది. అందుకు హజ్రా ఇలా అన్నాడు, కానీ ఆ విషయం గ్రహించడం ఎంతో కష్టం. భూకైలాస్లోని సాధువు విషయం తీసుకోండి. జనం ఆయన్ని ఎలా చిత్రహింసలకు గురి చేశారు. ఒక విధంగా వారు ఆయన్ని చంపారనే చెప్పవచ్చు. ఆయన సమాధి స్థితిలో ఉండటం వారు చూశారు. ముందుగా ఆయన్ని పూడ్చిపెట్టారు. ఆ తర్వాత నీళ్లడుగునుంచారు. పిదప వేడి ఇనపచూతో వాతలు పెట్టారు. ఆ విధంగా ఆయన్ను బాహ్య చైతన్యంలోకి తేవడానికి ప్రయత్నించారు. కానీ చివరకు ఆ సాధువు ఈ చిత్రహింసల ఫలితంగా మరణించాడు. భగవంతుడి సంకల్పానుసారమే ఆ సాధువు మరణించాడని మీరు అనవచ్చు. కానీ నిస్సందేహంగా ఆ జనం పెట్టిన యాతనల కారణంగానే అతను మరణించాడు. మరల శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, మనిషి తన కర్మకు తగ్గ ఫలం అనుభవిస్తాడు. అయితే ఆ సాధువు మరణానికి సంబంధించినంత వరకు అది భగవదేచ్ఛే. కవిరాజులు మకరధ్వజ ఔషధాన్ని ఒక సీసాలో తయారు చేస్తారు. ఆ సీసాకు మట్టిపూత పూసి కప్పి ఉంచి మంట కింద వేడి చేస్తారు. సీసాలోని బంగారం కరిగి ఇతర దినుసులతో కలిసి ఔషధం తయారవుతుంది. తర్వాత వైద్యుడు సీసాను అతి జాగ్రత్తగా పగలకొట్టి ఔషధాన్ని బయటకు తీస్తాడు. ఔషధం తయారయ్యాక సీసాను పదిలిపరిచినా లేక పగలగొట్టినా తేడా ఏముంటుంది? జనం ఆ సాధువు చంపబడ్డాడని భావిస్తారు. కానీ బహుశా ఆంతరిక సత్తు పరిపక్వత చెంది తయారై ఉంటుంది. భగవత్ సాక్షాత్కారానంతరం దేహం జీవించినా ఒకటే లేక మరణించినా కూడా ఒకటే. భూకైల సాధువు సమాధి స్థితిలో ఉండేవాడు. సమాధిలో అనేక రకాలు ఉన్నాయి. ఒక హృషికేశ్ సాధువు నుంచి విన్న విషయాలతో నా స్థితులు సరిపోలేవి. ఒంటి మీద చీమ పాకుతున్న విధంగా కొన్ని సందర్భాల్లో నా అంతరాళంలో ఆధ్యాత్మిక ప్రవాహం పైకి ఎగయటం నాకు అనుభూతం అయ్యేది. మరికొన్ని సమయాల్లో చెట్టుపై ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు కోతి గెంతులు వేస్తున్నట్టు అనిపించేది. ఒక్కోసారి నీళ్లలో ఈదుతూ ఉన్న చేపను తలపింపజేసేది. ఈ అనుభూతులను స్వయంగా అనుభవించిన వ్యక్తికే అవి ఎలా ఉంటాయో అవగతం అవుతుంది. సమాధి స్థితిలో బాహ్య ప్రపంచాన్ని మరిచిపోతారు. మనస్సు ఒక ఇంత క్రిందికి దిగి వచ్చినప్పుడు నేను అమ్మతో ఇలా అంటాను, తల్లి, దీని నుంచి నాకు స్వస్థత చేకూర్చు. నేను జనంతో మాట్లాడాలి. సమాధి స్థితి నుండి బాహ్య చైతన్యానికి ఈశ్వర కోటికి చెందిన వారు తప్ప మరెవ్వరూ తిరిగి రాలేరు. కొందరు సామాన్యులు ఆధ్యాత్మిక సాధనల తీవ్రత చేత సమాధి స్థితిని పొందుతారు. కానీ వారు వెనుకకు తిరిగి రాలేరు. కానీ ఇతరులకు ముక్తినిచ్చే తాళం చెవిని తన చేత ఉంచుకున్న సాక్షాత్తు ఆ భగవంతుడే మానవుడిగా అవతరించినప్పుడు మానవాళి హితానికై సమాధి స్థితి నుండి బాహ్య చైతన్యానికి తిరిగి వస్తారు. శ్రీరామకృష్ణులు మానవాళికి ముక్తినిచ్చే తాళం చెవిని తన చేత ఉంచుకున్నారా ఏమిటి అనుకున్నాడు మా తనలో తాను. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే చాలు, అవతారమూర్తి ఉంటే ఏమిటి లేకుంటే ఏమిటి అన్నాడు హజ్రా. అందుకు శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, అవునవును,
విష్ణుపూర్లో పెద్ద రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంది. అక్కడ రిజిస్టర్ చేయగలిగితే ఇక గోఘాట్లో నమోదు చేసే అగత్యం ఉండదు. సాయంత్రం అయింది. ఆలయాల్లో దీపారాధన జరిగింది. 12 శివాలయాల్లో రాధాకాంత ఆలయం, భవతారిణి ఆలయం మొదలైన వాటిలోనూ శంఖం, గంటల మంగళనాదం వినవచ్చింది. దీపారాధన పూర్తి కాగానే శ్రీరామకృష్ణుల గదిలో నుంచి వెలుపలకు వచ్చి దక్షిణ వసారాలో కూర్చున్నారు. 4 దిశలా చెమ్మ చీకటి క్రమ్మకుంది. ఆలయాల్లో మాత్రం అక్కడక్కడ దీపాలు మిణుకుమని వెలుగుతున్నాయి. ఆకాశపు నలుపుదనాన్ని తనలో ప్రతిఫలిస్తూ ఉన్నట్లుగా పావన గంగా నది ప్రవహిస్తోంది. శ్రీరామకృష్ణులు సహజంగానే భావపారవస్య స్థితిలో నెలకొని ఉంటారు. నేడో అమావాస్య. నేటి భావపారవస్య స్థితి ఎంతో ప్రగాఢమై ఉంది. మధ్య మధ్యలో ఆయన ఓంకారాన్ని, జగజ్జనని పావననామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు. వేసవికాలం కావడంతో గదిలో బాగా ఉక్కపోస్తోంది. అందుచేతనే ఆయన వసారాలోకి వచ్చి కూర్చున్నారు. భక్తుడు ఒకరు శ్రీరామకృష్ణులకు ఒక చాపను సమర్పించారు. దాని వసారాలో పరిచారు. అహిర్నిశలు శ్రీరామకృష్ణులకు జగజ్జనని ఆలోచనయే. ఆ చాప మీద పడుకునే మాతో మెల్లగా మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు మాతో, ఇదిగో చూడు, భగవంతుని దర్శించవచ్చు. ఆ ఫలానా వ్యక్తికి భగవద్ దర్శనం అయింది. కానీ ఈ విషయం ఎవరికి చెప్పవద్దు. నీకు సాకారం ఇష్టమా లేక నిరాకారమా? మహాశయ, ప్రస్తుతం నాకు నిరాకారమే నచ్చుతున్నది. అయితే ఆయనే ఈ సాకారమూర్తులన్నీగా వెలిసి ఉన్నాడని కొద్దిగా అర్థమవుతోంది అన్నాడు మరల శ్రీరామకృష్ణులు, ఇదిగో చూడు, బేల్ఘరియాలోని మతిశీల్ గారి ఉద్యాన గృహానికి నన్ను బండిలో తీసుకువెళ్తావా? అక్కడున్న కొలంలో మరమరాలు వేస్తే చాలు, కొలంలోని చేపలు నీటిపైకి వచ్చి వాటిని ఆనందంగా తింటాయి. ఆహా, ఆ నీళ్లలో చేపలు గుంపులుగా ఆడుకోవటం చూస్తే నాకు పరమానందం కలుగుతుంది. ఆ దృశ్యం నీలోనూ ఉద్దీపన కలిగి చేస్తుంది. సచ్చిదానంద సాగరంలో ఆత్మ అనే చేప క్రీడిస్తున్నట్లు తోస్తుంది. అదేవిధంగా ఒక సువిశాల మైదానంలో నేను నిలబడినప్పుడు నాకు దైవీభావం కలుగుతుంది. తొట్టిలో నుండి ఒక చేపను కొలంలోకి విడిచినట్లు అనిపిస్తుంది. భగవద్ దర్శనం కావాలంటే సాధనలు చేయవలసి ఉంటుంది. నేను కఠోర సాధనలను చేయవలసి వచ్చింది. ఆ బిల్వవృక్షం కింద నేను ఎన్ని రకాల సాధనలు చేశాన్ని. ఆ చెట్టు కిందే పడి ఉండేవాడిని. అమ్మా, నీ దర్శనం కలిగించంటూ మొరపెట్టుకునేవాడిని. కన్నీటితో శరీరం తడిసిపోయేది. మీరు ఎన్నో కఠోర తపస్సాధనలు చేశారు. కానీ జనం క్షణమాత్రంలో భగవత్ సాక్షాత్కారం పొందాలని ఆశిస్తారు. ఇంటి చుట్టూ చేతి వ్రేలను కేవలం కదిలిస్తూ పోతే గోడలు తయారవుతాయా ఏమిటి అన్నాడు మరల శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, అమృతుడు ఇలా అంటూ ఉంటాడు, ఒకడు మంట రగిలిస్తే 10 మంది దాని వేడిలో చలి కాచుకుంటారు అని. మరో విషయం చెప్పవలసి ఉంది. నిత్యాన్ని చేరుకున్న తర్వాత లీలలో నెలకొని ఉండటం మంచిది సుమా. జగన్నాటక వినోదార్థం లీలతలానికి దిగి రావాలని మీరు ఒకసారి అన్నారు కదా అన్నాడు కాదు, అలా కాదు, లీల కూడా సత్యమే. ఒక మాట చెప్తా విను. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదైనా చేత పుచ్చుకొనిరా. నేను అలా అనకూడదు, అహంకారంలాగా పెంచవచ్చు. అధరు కూడా పైన పైసా విలువైంది ఏదైనా తనతో కూడా తెమ్మని చెప్పాను. కనీసం 1 పైసా తమలపాకులైనా తెమ్మని భవనాథ్కు చెప్పాను. అతడి భక్తి ఎటువంటిదో గమనించావా? నరేంద్రుడు, భవనాథ్ ఇద్దరూ నరుడు నారి వలె ఊపిస్తారు. భవనాథ్ నరేంద్రుని వెన్నంటి ఉంటాడు. నీతో పాటు నరేంద్రుని కూడా బండిలో తోడుకొనిరా. నీతో పాటు కొన్ని తినుబండారాలు పట్టుకురా. ఇది నీకెంతో మేలు అనుకూరుస్తుంది. జ్ఞానభక్తి మార్గాలు రెండూ భగవంతుని కడికి చేరుస్తాయి.
భక్తి మార్గంలో బాహ్యాచారాలను కాస్త అధికంగానే పాటించవలసి ఉంటుంది. కానీ జ్ఞాన మార్గావలంబి విషయంలో బాహ్య పవిత్రత ఉల్లంఘన అతడికి హాని వాటిల్ల చేయొచ్చుమా? అది జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతుంది. కారు చిచ్చులో పడవేసినప్పుడు పచ్చని అరటి చెట్టు కూడా దగ్ధమైపోతుంది కదా. జ్ఞానులు విచార మార్గాన్ని అనుసరిస్తారు. విచారణ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నాస్తిక భావం జనించే ప్రమాదం ఉంది. కానీ ఆయన్ని దర్శించాలన్న తీవ్ర ఆకాంక్ష కలిగిన భక్తుడు నాస్తిక భావం కలిగినప్పటికీ భగవచ్చింతన మాత్రం వేడడు. తాతల కాలం నాటి నుండి వ్యవసాయాన్నే వృత్తిగా కలిగి ఉన్న వ్యక్తి అతివృష్టి లేక అనావృష్టి కారణంగా ఫలసాయం ఏమీ దక్కనప్పటికీ తన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటాడు కదా. చాప మీద పడుకొని దిండు మీద తలపెట్టుకొని శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. ఆయన మాతో ఇలా అన్నారు: కాళ్ళు కొద్దిగా నొప్పి పెడుతున్నాయి, కాస్త మృదువుగా వాటిని ఒత్తు. ఆ విధంగా అనంత కరుణామయులైన శ్రీరామకృష్ణుల పాదపద్మాలను సేవిస్తూ ఆయన ముఖతా జాలువారే అమృత వచనాలను ఆలకిస్తూ ఉన్నాడు మా. శుక్రవారం జూన్ 8, 1883. కాళికాలయంలో సాయంకాల హారతి ముగిసింది. శ్రీరామకృష్ణుల జగజ్జనని ప్రతిమ ఏట నిలబడి కొన్ని నిమిషాలు చామరం వీచారు. సంధ్యానంతరం కలకత్తా నుండి రామ్, కేదార్ చటర్జీ, తారకులు శ్రీరామకృష్ణుల కోసం మిఠాయిలు మొదలైనవి తీసుకుని బండిలో వచ్చారు. కేదార్ వయస్సు దాదాపు 50 ఏళ్లుంటాయి. అతడు పరమభక్తుడు. భగవత్ ప్రసంగం వింటూనే అతడి కళ్ళు చెమ్మగిలుతాయి. మొదట్లో అతడికి బ్రహ్మసమాజంతో సంబంధం ఉండేది. తర్వాత కర్తా బాహ్య, నవరసిక్ మొదలైన సంప్రదాయాలలో చేరాడు. చివరికి శ్రీరామకృష్ణుల పాదపద్మాలను ఆశ్రయించాడు. ప్రభుత్వ కార్యాలయంలో అతడు గణకుడు అంటే అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. కలకత్తా పొలిమేరులోని కాంసావరాపాడ సమీపంలోని హాలిసహార్ గ్రామంలో అతడి నివాసం. తారక్ అంటే కాలాంతరంలో స్వామి శివానంద సుమారు 24 ఏళ్ల యువకుడు. వివాహమైన కొద్ది కాలంలోనే అతడి భార్య మరణించింది. కలకత్తాకు దగ్గరలోని బారాసత్ ఇతడి స్వగ్రామం. ఇతడి తండ్రి గొప్ప శక్తి ఉపాసకుడు. శ్రీరామకృష్ణులను అనేక మార్లు సందర్శించాడు. తారక్ తల్లి మృతి చెందాక అతడు పునర్వివాహం చేసుకున్నాడు. తారక్ తరచూ రామ్ ఇంటికి వెళుతూ ఉండేవాడు. అక్కడి నుండి రామ్ నిత్యగోపాలతో కలిసి శ్రీరామకృష్ణుల దర్శనార్థం దక్షిణేశ్వరానికి వస్తూ ఉంటాడు. ఇతడు ప్రస్తుతం ఒక ఆఫీసులో పనిచేస్తున్నాడు. కానీ లోకం పట్ల అతడిది పూర్తి ఉదాసీన వైఖరి. శ్రీరామకృష్ణులు కాళికాలయం నుండి బయటకు వచ్చి నేల మీద సాగిలపడి కాళీమాతకు ప్రణామం చేశారు. అక్కడ రామ్, కేదార్, మా, తారక్ మొదలైన భక్తులు బయట నిలబడి ఉండటం చూశారు. తారక్ను చూడటంతోనే శ్రీరామకృష్ణులు అపరిమిత ఆనంద భరితులైనారు. తారక్ చుబుకాన్ని స్పృశించి అతడి పట్ల తమకున్న ఆప్యాయతను వెలిబుచ్చారు. శ్రీరామకృష్ణులు తమ గదిలోకి తిరిగి రాగానే భావావేశులై నేల మీద కాళ్ళు చాపుకుని కూర్చున్నారు. రామ్, కేదార్లు ఆయన పాదాలను పువ్వులతో, పూలమాలలతో అలంకరించారు. ఆయన సమాధి స్థితి పొందారు. కేదార్ నవరసిక్ సంప్రదాయంలో ఇంకా విశ్వాసం కలిగి ఉన్నాడు. శ్రీరామకృష్ణుల నుండి ఆధ్యాత్మిక శక్తిని తనలోకి ప్రసరింపజేయనించి ఆయన కాలి బొటనవ్రేళ్లను కేదార్ పట్టుకున్నాడు. కొంత స్పృహ రాగానే శ్రీరామకృష్ణులు, అమ్మా, నా బొటన వేళ్ళు పట్టుకొని అతడు ఏం చేయబోతున్నాడు అన్నారు. కేదార్ వినమ్రంగా చేతులు జోడించుకొని కూర్చునున్నాడు. ఇంకా భావపారవశ్యంలోనే ఉండి శ్రీరామకృష్ణులు కేదార్తో ఇలా అన్నారు: నీ మనస్సు ఇంకా కామిని కాంచనాల వైపే ఆకర్షితం అయి ఉంది. వాటిని నేను ఖాతరు చేయనని నువ్వు ఊరికే చెప్పటంలో ప్రయోజనం ఏమిటి? ముందుకు సాగిపో. చందనవనానికి ఆవులు అనేకమైన ఉన్నాయి. వెండి, బంగారు, రత్నాల గనులున్నాయి. ఏదో ఒకంత ఆధ్యాత్మికత వంట పెట్టినంత మాత్రం చేత సర్వాన్ని సాధించానని భావించుకోకు.
శ్రీరామకృష్ణులు మళ్ళీ జగన్మాతతో, అమ్మా, ఇతడిని ఇక్కడి నుంచి పంపించి వేయి అన్నారు. ఈ మాటతో కేదార్ గొంతులో తడారిపోయింది. భయం ఉట్టిపడే స్వరంతో కేదార్, ఆయన ఏమంటున్నారు అని రామును అడిగాడు. రాఖాలను చూడగానే శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపారవశ్య స్థితి చెందారు. తమ ప్రియతమ శిష్యుడితో ఆయన ఇలా అన్నారు, నేను వచ్చి చాలా రోజులైంది, నువ్వెప్పుడు వచ్చావు? శ్రీరామకృష్ణులు తాను అవతార పురుషుడినని, రాఖాల్ తన ఆంతరంగిక భక్తుడని చెప్తున్నారా ఏమిటి? ఆదివారం జూన్ 10, 1883. అప్పుడు సమయం ఉదయం దాదాపు 10 గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదిలో కాసేపు కూర్చుని కాసేపు నిలబడి భక్తులతో మాట్లాడుతున్నారు. రాఖాల్, మా, లాటు, కిషోరి, రామ్లాల్, హాజ్రా తదితర భక్తులు కూడా ఉన్నారు. శ్రీరామకృష్ణులు తమ తొలినాళ్ల జీవితాన్ని వర్ణిస్తూ వారితో ఇలా అన్నారు, నా చిన్ననాటి రోజుల్లో కామార్పుకూరులోని స్త్రీ పురుషులందరూ నన్ను ఎంతగానో అభిమానించేవారు. నా పాట వినటానికి ఎంతో ఇష్టపడేవారు. నేను ఇతరుల అభినయాన్ని, సంభాషణల్ని అనుకరిస్తూ వారికి వినోదం కలిగించేవాడిని. ఇల్లాళ్ళు నా కోసం తినుబండారాలు దాచి ఉంచి ఇచ్చేవారు. ఎవరూ నా పట్ల అపనమ్మకం కలిగి ఉండలేదు. ప్రతి ఒక్కరూ నన్ను వారి కుటుంబ సభ్యునిగా ఎంచేవారు. ఆనందంగా ఉన్న పావురం మాదిరి ఉండేవాడిని. సుఖ సంతోషాలతో వర్ధిల్లే కుటుంబాలకే నేను తరచూ వెళ్ళేవాడిని. బాధలు, దుఃఖం ఉన్న చోటు నుంచి నేను పలాయనం చేసేవాడిని. ఒకరిద్దరు మంచి కుర్రవాళ్లతో అతి సన్నిహితంగా మెలిగేవాడిని. కొందరితో స్నేహం చేసేవాడిని. ప్రస్తుతం వాళ్ళు సంసారంలో మునిగిపోయి ఉన్నారు. వారిలో కొందరు ఇక్కడికి వస్తూ ఉంటారు. నన్ను చూసి, ఓ, ఇతడు పాఠశాలలో ఎలా ఉండేవాడు, ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాడు అనేవారు. గణితం అంటేనే నాకు తల తిరిగిపోయేది. కానీ బొమ్మలు చక్కగా గీసేవాడిని. దేవీ దేవతల బొమ్మలను అందంగా చేసేవాడిని. అన్నసత్రం, ధర్మశాల ఎక్కడ కంటపడ్డా అక్కడికి వెళ్ళేవాడిని. చాలాసేపు అక్కడే నిలబడి సాధువులను చూస్తూ ఉండేవాడిని. రామాయణం, భాగవతం పఠించే చోట్లకు పోయి కూర్చుని వినేవాడిని. పఠించే వ్యక్తి అభినయంతో పఠిస్తే దాన్ని ఇతరులకు అట్లాగే చేసి చూపించేవాడిని. వారికి ఆ పురాణ కథలు వినిపించేవాడిని. స్త్రీల ప్రవర్తనను సులభంగా అర్థం చేసుకునేవాడిని. వారు ఎలా సంభాషిస్తారో హావభావాలతో సహా అనుకరించేవాడిని. బాల వితంతువులు తండ్రి పిలిచేటప్పుడు వస్తున్నాను అంటూ సాగదీసి బదులు చెప్పేవారు. ముసలమ్మలు వసారాలో నుంచే ఓ బెస్తవాడా అని పిలుస్తారు. నీతి బాహ్యురాండ్రైన స్త్రీలను సులువుగా గుర్తించేవాడిని. భ్రష్టత చెందిన వితంతువులు మధ్యలో పాపిడి తీసుకుంటారు. ఒంటికి నూనె రాచుకోవటంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. వారికి లజ్జ తక్కువగా ఉంటుంది. వారు కూర్చునే పద్ధతే ప్రత్యేకంగా ఉంటుంది. సరి ఈ లౌకిక మాటలు ఇక చాలు. తర్వాత శ్రీరామకృష్ణులు రామ్లాల్ను పాడమన్నారు. రామ్లాల్ పాడసాగాడు. ఎవరు ఆ భీకరమానిని, ఎవరు అర్ధనిశీధపు ఆకాశము వలె గభీర వర్ణపు కాళరూపిణి, ఎవరు ఆ భీకరమానిని, ఎవరు నల్ల కలువవలె రక్తసంద్రమున నాట్యము చేయుచు యుద్ధ భూమిలో అనంతత్వమును అంబరముగతన వడలికి ఉడుపుగా తొడుగు ఒంటరి, ఎవరు ఆ భీకరమానిని, ఎవరు భీషణముగతన మూడు కన్నులను వెర్రిగహడలుగా తిప్పు భయంకరి, ఎవరి నడకల బరువున భువియే అదురుచు ఇటునటు కదలు కామిని, ఎవరు ఆ భీకరమానిని, ఎవరు
బలిష్ఠుడగు శివుడెవరి భర్తయో భీషణ పినాకపాణి ఎవ్వరో విజయపాదముల క్రింద శవమువలె అమరియున్నయా మహామాయయ ఎవరు ఆ భీకరమానిని ఎవరు అర్ధనిశీధపు ఆకాశము వలె గభీరవర్ణపు కాళరూపిణి ఎవరు. తరువాత రావణుడు మరణించాక మండోదరి మనోవేదన భరించలేక దుఃఖించడం గురించి పాడాడు. ఆ పాటను విని కళ్ళు చెమ్మగిల్లగా శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. ఒకసారి నేను బయలుకై సరుగుడు తోపుకు వెళ్ళాను. అప్పుడు గంగలో పడవ నడిపేవాడు ఒకడు ఈ పాట పాడాడు. అది విని చాలాసేపు విలపిస్తూ నిలబడిపోయాను. తర్వాత ఎవరో వచ్చి నన్ను నా గదికి తీసుకువెళ్ళవలసి వచ్చింది. కృష్ణుడి పట్ల గోపికలకు ఉన్న ప్రేమను గురించి రామ్లాల్ ఒక పాట పాడాడు. అక్రూరుడు కృష్ణుని రథంలో ఎక్కించుకొని మధురకు బయలుదేరడానికి ఉద్యుక్తుడయ్యాడు. అది చూసి గోపికలు రథచక్రాన్ని ఒడిసి పట్టుకున్నారు. కొందరు చక్రాల ముందు అడ్డంగా పడుకున్నారు. అక్రూరుడి పట్ల వారు కోపం వహించారు. కృష్ణుడు తన ఇచ్ఛానుసారమే అక్కడికి పోతున్నాడన్న సంగతి పాపం వారికి ఎలా తెలుస్తుంది? ఈ సంగతి అక్రూరుడు గోపికలకు వివరిస్తున్నాడు. వదలండి వదలండి ఓ ఫెర్రులారా, రథచక్రముల నేలలాగి పట్టెదరు, చలియింపజేయునవి చక్రంబులా దాని, వదలండి వదలండి ఓ వెర్రులారా, యవ్వాని తలపుచే ఎల్ల భువనములు కదలుచున్నవి వాని గతి తప్పకుండా, ఆ కృష్ణుడే వాని నడిపించువాడు, వదలండి వదలండి ఓ వెర్రులారా. శ్రీరామకృష్ణులు భక్తులతో గోపికల ప్రేమ ఎటువంటిదో చూడండి. ఎంతటి ప్రేమ! రాధకృష్ణుని చిత్రాన్ని గీచింది, కానీ దానిలో కాళ్ళను చిత్రించలేట. కాళ్ళు ఉంటే మధురకు పారిపోతాడన్న భయంతో. బాలుడుగా ఉన్నప్పుడు నేను ఈ పాటలను తరచూ పాడేవాడిని. కొన్ని నాటకాల్లోని పాటలన్నింటినీ అట్లాగే ఒప్పచెప్పేవాడిని. కాళీయ మదన్ నాటక బృందంలో నేను ఉండేవాడినని కొందరు అంటుంటారు. భక్తుడు ఒకడు నూతన అంగవస్త్రాన్ని కప్పుకొని అక్కడికి వచ్చాడు. రాఖాల్ది పసిపిల్లవాడి స్వభావం. ఒక కత్తెరను తీసుకొచ్చి ఆ వస్త్రంలో వేలాడుతున్న దారపోగులను కత్తిరించిపోయాడు. అప్పుడు శ్రీరామకృష్ణుడు రాఖాలతో, దాన్ని ఎందుకు కత్తిరిస్తున్నావు? ఉండని, శాలువాకు ఉన్నట్లే బాగానే ఉంది కదా అంటూ భక్తుడితో, అవును, దీని ఖరీదెంత అని అడిగారు. ఆనాడు విదేశీ వస్త్రం ధర తక్కువగా ఉండేది. భక్తుడు జత ₹1.6 అని సమాధానం చెప్పాడు. శ్రీరామకృష్ణులు, ఏమంటున్నావు? జత ₹1.6 అంతేనా? కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు భక్తుడితో, వెళ్ళి గంగలో స్నానం చేసిరా, చూడబాయ్, ఇతడికి కొంచెం నూనె ఇవ్వు అన్నారు. భక్తుడు స్నానం చేసి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అలమారాలో నుంచి ఒక మామిడి పండు తీసుకువచ్చి ఆ భక్తుడికి ఇచ్చారు. ఇతడికి ఈ పండు ఇస్తున్నాను, ఇతడు 3 పాస్ అయ్యాడు. అవును, నీ సోదరుడు ఎలా ఉన్నాడు అని అడిగారు. అందుకు భక్తుడు, మంచి ఔషధం ఇచ్చారు, నయం కావాలి అన్నాడు. అతడికి నువ్వు ఒక ఉద్యోగం ఇప్పించరాదా? నువ్వే కదా అతడి సంరక్షకుడు అన్నారు శ్రీరామకృష్ణుడు. ఆరోగ్యం కూరుట పెడితే అన్నీ సవ్యంగా జరుగుతాయండి అన్నాడు భక్తుడు. శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనానంతరం చిన్న మంచంపై కూర్చుని ఉన్నారు. విశ్రాంతికి సమయం దొరకలేదు. భక్తులు రాసాగారు. మొదట మణిరాంపూర్ నుంచి ఒక భక్త బృందం వచ్చింది. ప్రజాపనుల శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఒక వ్యక్తి వచ్చాడు. అతడు పింఛను పుచ్చుకుంటున్నాడు. మరొక భక్తుడు ఇతడిని తోడుకొని వచ్చాడు. కాసేపు అయ్యాక బేల్ఘరియా నుంచి ఒక భక్త బృందం వరదించింది.
మణిమల్లిక్ ప్రభృతులు వచ్చి చేరారు. మణిరాంపూర్ భక్తులు ఇలా అడిగారు, మహాశయ, మీ విశ్రాంతికి భంగం కలిగించామేమో? అందుకు శ్రీరామకృష్ణులు, అటువంటిదేమీ లేదు, అదంతా రజోగుణం గలవారికి వర్తిస్తుంది. అటువంటి వ్యక్తిని గురించి జనం అతడిప్పుడు సుఖంగా నిద్రపోతున్నాడు అంటారు. మణిరాంపూర్ అని వినగానే శ్రీరామకృష్ణులకు తమ చిన్ననాటి నేస్తం శ్రీరామ్ జ్ఞాపకానికి వచ్చాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, శ్రీరామ్ దుకాణం మీ గ్రామంలో ఉంది. కామార్పుకూరులో అతడు నాతో కలిసి చదువుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. అయ్యా, భగవత్ సాక్షాత్కారానికి మార్గం ఏమిటి? దయచేసి మాకు తెలపండి అని అడిగారు మణిరాంపూర్ భక్తులు. అందుకు శ్రీరామకృష్ణులు, కొంత సాధనానుష్ఠానాలు చేయటం అవసరం. పాలలో వెన్న ఉన్నది అని చెప్పటం మాత్రం చాలదు. పాలను తోడుపెట్టి పెరుగుగా చేసి దాన్ని చిలికి వెన్నను తీయాలి. అందుకే మధ్య మధ్యలో ఏకాంతవాసం చేయాలి. కొన్ని రోజులు ఏకాంతంలో వసించి భక్తిని పొందాక ఎక్కడైనా జీవించవచ్చు. కాళ్లకు చెప్పులుంటే ముళ్ళు ఉన్న అడవిలో సైతం సులభంగా నడిచి వెళ్ళవచ్చు. ముఖ్యమైన విషయం విశ్వాసం. సంకల్పానికి తగ్గట్టే ఫలితం ఉంటుంది. విశ్వాసమే మూలధనం సుమ. విశ్వాసం కలిగితే మరిక ఏ భయం ఉండదు. స్వామి, గురువు అవసరమా అని మణిరాంపూర్ భక్తుడు అడిగాడు. చాలామందికి అవసరమే, కానీ గురువాక్యాలపై విశ్వాసం ఉంచాలి. గురువును సాక్షాత్తు భగవంతునిగా ఎంచినప్పుడే విజయం చేకూరుతుంది. అందుకే వైష్ణవులు గురువు, కృష్ణుడు, వైష్ణవుడు అని చెప్తుంటారు. సర్వదా భగవంతుని నామస్మరణ చేయాలి. కలియుగంలో భగవన్నామానికి ఎంతో మహాత్మ్యం ఉంది. ఈ యుగంలో జీవులు అన్నగత ప్రాణులు కనుక యోగ సాధనలు సాధ్యం కాదు. భగవన్నామాన్ని చప్పట్లు కొడుతూ భజన చేస్తే పాపాలనే పక్షులు ఎగిరిపోతాయి. సర్వదా సత్సంగం ఎంతో అవసరం. గంగా నదికి ఎంత సమీపంగా వస్తే అంత చల్లని గాలిని అనుభవించవచ్చు. అగ్నిని సమీపించే కొద్దీ అధిక వేడిమిని పొందుతాం కదా. సోమరితనంతో దేన్ని సాధించలేము. సంసారంలోని సుఖాల పట్ల అనురక్తి ఉన్నవారు ఏదో ఒకరోజు భగవద్ దర్శనం కలుగుతుందిలే అంటారు. కొడుకు మంకు పట్టు పడితే నిర్ణీత కాలానికి 3 సంవత్సరాల ముందే తండ్రి ఆస్తి పంచి ఇచ్చివేస్తాడని ఒకసారి కేశవుతో చెప్పాను. తల్లి వంట చేస్తోంది. పసిబిడ్డ పడుకునుంది. తల్లి ఆ బిడ్డ నోట్లో పాలపీక పెట్టి వెళ్ళింది. కానీ బిడ్డ దాన్ని తీసి పారేసి ఏడవసాగింది. తల్లి వెంటనే కొండను దించిపెట్టి పరుగున వచ్చి బిడ్డను ఎత్తుకొని పాలిస్తుంది. ఇదంతా నేను కేశవుకి చెప్పాను. కలియుగంలో ఒక పగలు ఒక రాత్రి విలపిస్తేనే చాలు భగవద్ దర్శనం అవుతుందని చెప్తారు. నిష్ఠూరంగా ఇలా పలుకు, అమ్మా, నువ్వు నన్ను సృష్టించావు, నాకు దర్శనం ఇచ్చే తీరాలి అను. నువ్వు సంసారంలోనే ఉండు, లేకుంటే మరి ఎక్కడైనా ఉండు. భగవంతుడు మాత్రం మనస్సునే చూస్తాడు. విషయాసక్తమైన మనస్సు చెమ్మగిల్లిన అగ్గిపుల్ల లాంటిది. ఎంత గీచినా వెలగనే వెలగదు. ఏకలవ్యుడు ద్రోణుని మట్టి ప్రతిమను గురువుగా ఎంచి విలువిద్యలో ప్రవీణుడైనాడు కదా. ముందుకు సాగిపో. కట్టెలు కొట్టేవాడు ముందుకు వెళ్ళటం వల్లనే చందనం చెట్లు, వెండి గని, బంగారు గని మొదలైన వాటిని చూశాడు. ఇంకా ముందుకు వెళ్ళి వజ్రాల గనులను చూడగలగాలి. అజ్ఞానంలో ఉన్నవారు మట్టి గోడలున్న ఇంట్లో వసిస్తున్న వారితో సమానం. ఇంట్లోనూ కావలసినంత వెలుగు లేదు, వెలుపల ఏ వస్తువును చూడలేరు. జ్ఞానం పొందాక సంసారంలో వసించేవాడు అద్దాలింట్లో వసించే వ్యక్తి లాంటివాడు. ఇంట్లోనూ వెలుగు, వెలుపల వెలుగు. లోపలి వస్తువులను చూడగలడు, వెలుపలి వస్తువులను చూడగలడు. ఉన్నది ఒక్కటే, అన్యమైంది ఏదీ లేదు. ఆ పరబ్రహ్మం మనలో నేను అన్న భావాన్ని ఉంచినంత వరకు
ఆయనే ఆధ్యాశక్తి రూపంలో సృష్టి స్థితి లయాలన్నింటినీ నిర్వర్తిస్తూ ఉన్నట్లు మనకు చూపిస్తాడు. ఏదైతే బ్రహ్మమో అదే ఆధ్యాశక్తి కూడా. ఒక రాజు ఒక యోగితో తనకు ఒక్క మాటలో జ్ఞానం ప్రసాదించమని అడిగాడు. అందుకు యోగి, సరే నువ్వు ఒకే మాటలో జ్ఞానం పొందుతావు అన్నాడు. కాసేపటికి రాజు వద్దకు ఒక ఇంద్రజాలికుడు వచ్చాడు. వచ్చిన అతడు 2 వేళ్ళు తిప్పుతూ రాజుతో, రాజా ఇదిగో చూడండి, ఇదిగో చూడండి అన్నాడు. రాజు ఆశ్చర్యంతో చూశాడు. కాసేపట్లో 2 వేళ్ళు 1 వేలుగా మారిపోయింది. ఇంద్రజాలికుడు ఆ 1 వేలును తిప్పుతూ, రాజా ఇదిగో చూడండి, ఇదిగో చూడండి అన్నాడు. దీని అర్థం బ్రహ్మము ఆధ్యాశక్తి మొదట్లో 2గా తోస్తాయి. కానీ బ్రహ్మజ్ఞానం పొందాక 2 ఉండవు. అప్పుడు ఉన్నది 1 వస్తువే. 2 వేర్వేరు వస్తువులు లేనేలేవు. అభేదం, అద్వైతం. బేల్ఘరియా నుండి గోవింద ముఖోపాధ్యాయ తదితర భక్తులు వచ్చి ఉన్నారు. మునుపు ఒకసారి అతడి ఇంటికి శ్రీరామకృష్ణులు వెళ్ళారు. అప్పుడు ఒక గాయకుడు మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని అన్న పాటను పాడాడు. ఆ పాట విని శ్రీరామకృష్ణులు సమాధి స్థితి పొందారు. గోవిందుడు ఆ గాయకుడిని కూడా తోడుకొని వచ్చాడు. అతన్ని చూసి శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించారు. అతన్ని పాడమని కోరారు. గాయకుడు పాడటం ప్రారంభించాడు. మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని మేలుకోవే తల్లి మేలుకో మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని మేలుకోవే తల్లి మేలుకో మూలాధార చక్రమందెంత కాలము ముకుళించి నిదురింతువు మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని శిరమందు శివుడుండ 1000 దళపద్మమున చేరనాతని వేగలెమ్ము గోపనీయమైన నీ గూఢ కార్యము ఫలకారిగా వించుకొనుము మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని మేలుకోవే తల్లి మేలుకో షట్చక్ర భేదనము సత్వరమి చేయుము చైతన్య రసరూపరాశి దూరముగనాదు దుఃఖభారమును తొలగంగ ద్రోయజేసి మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని మేలుకోవే తల్లి మేలుకో మేలుకోవే తల్లి మేలుకో. శ్రీరామకృష్ణ ఇలా అన్నారు. ఈ పాటలో షట్చక్రాల భేదనం గురించి వర్ణించబడింది. భగవంతుడు బాహ్యంలోనూ ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఆయన లోపల ఉండి మనస్సు యొక్క పలు విధాలైన స్థితులను కల్పిస్తున్నాడు. షట్చక్రాలను భేదించి వెళితే మాయారాజ్యాన్ని అధిగమించి జీవాత్మ పరమాత్మతో ఐక్యమైపోతుంది. ఇదే భగవద్ దర్శనం. మాయ ద్వారం నుండి పక్కకు తొలక్కుంటే భగవద్ దర్శనం కలగదు. రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు వెళుతున్నారు. మొదట రాముడు, మధ్యలో సీత, వెనక లక్ష్మణుడు. సీత మధ్యలో ఉండటం చేత లక్ష్మణుడు రాముడిని చూడలేకపోయాడు. అదేవిధంగా నడుమ మాయ ఉండటం చేత జీవుడు భగవంతుని చూడలేకున్నాడు. మరల మణిమల్లికతో ఇలా అన్నారు. కానీ భగవత్కృప కలిగితే మాయ ద్వారం నుండి తొలగిపోతుంది. యజమాని ఉత్తర్వు ఇస్తే కాపలావాడు, ప్రభో ఇదిగో ఇతడికి ద్వారం తెరుస్తున్నాను అంటాడు కదా. వేదాంత మార్గం, పురాణ మార్గం అని 2 చింతనాధారంలో ఉన్నాయి. ఈ సంసారం ఒక మాయాభవనం అంటుంది వేదాంతం. అంటే ఈ జగత్ అసత్యం, స్వప్నం లాంటిది అంటుంది. కానీ పురాణాలు, భక్తి శాస్త్రాలు భగవంతుడే 24 తత్వాలుగా అయి ఉన్నాడని చెప్తాయి. ఆయన్ను బాహ్యంలోనూ అంతరంగంలోనూ ఆరాధించు. నేను అనే భావనను భగవంతుడు మనలో ఉంచినంత వరకు అన్నీ ఉంటాయి. అప్పుడు జగత్తు స్వప్నం లాంటిదని చెప్పజాలం.
క్రింద మంట మండుతూ ఉన్నందువల్లనే కుండలో బియ్యం, పప్పు, బంగాళదుంపలు గెంతుతున్నాయి. నేను ఉన్నాను, నేను గెంతుతున్నాను అని చెబుతూ ఉన్నట్లు అవి గెంతుతున్నాయి. దేహమే కుండ, మనస్సు, బుద్ధి నీరు, ఇంద్రియ విషయాలే బియ్యం, పప్పు, బంగాళదుంపలు మొదలైనవి. నేను అనే చైతన్యం ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంది నేను గెంతుతున్నాను అంటూ గెంతుతుంది. సచ్చిదానందమే మంట. భక్తి శాస్త్రాలు ఈ సంసారాన్ని ఒక ఆనంద సౌధంగా పేర్కొంటాయి. రాంప్రసాద్ ఒక పాటలో ఈ సంసారాన్ని ఒక మాయాభవనం అంటాడు. దానికి జవాబిచ్చే రీతిలో మరొకరు సంసారం ఆనంద సౌధంగా పేర్కొన్నాడు. కాళీభక్తుడు జీవన్ముక్తుడు, సర్వదా ఆనందమయుడు. భగవంతుడే మాయగా అయి ఉన్నట్లు భక్తుడు కాల్చుతాడు. ఆయనే జీవజగత్తులుగా అయి ఉన్నాడు. భగవంతుడు, మాయా, జీవజగత్తులు సమస్తాన్ని భక్తుడు ఒక్కటిగానే దర్శిస్తున్నాడు. కొందరు భక్తులు సమస్తాన్ని రామమయంగా దర్శిస్తారు. రాముడే సర్వం అయి ఉన్నాడని వారు అంటారు. మరికొందరు సర్వాన్ని రాధాకృష్ణమయంగా దర్శిస్తారు. కృష్ణుడే 24 తత్వాలుగా విరాజిల్లుతున్నాడు అంటారు వారు. ఆకుపచ్చ కళ్ళద్దాలు ధరిస్తే అంతా ఆకుపచ్చగానే కనిపిస్తుంది. కానీ భగవంతుడి శక్తి అభివ్యక్తీకరణలో తేడాలు ఉండటం భక్తి మార్గం ఒప్పుకుంటుంది. రాముడే సమస్తము అయి ఉన్నాడు, కానీ కొన్ని చోట్ల ఆయన శక్తి అధికంగాను, మరికొన్ని చోట్ల తక్కువగాను అభివ్యక్తం అవుతోంది. అవతార పురుషుల్లో ఒక విధమైన అభివ్యక్తీకరణ, సామాన్య జీవుల్లో మరో రకమైన అభివ్యక్తీకరణ కానవస్తుంది. అవతార పురుషులకు దేహబుద్ధి ఉంటుంది. మాయ కారణంగా వారు దేహాన్ని ధరిస్తున్నారు. సీత కోసం రాముడు విలపించాడు. పిల్లలు దాగుడు మూతలాడేటట్లు అవతార పురుషులు కావాలనే తమ ఇచ్ఛానుసారం తమ కళ్ళకు గంతలు కట్టి వేసుకుంటున్నారు. కానీ తల్లి పిలిస్తే వెంటనే ఆట ఆగిపోతుంది. కానీ జీవుల స్థితి వేరు. కళ్ళకు గంతలు కట్టిన అదే గుడ్డ వీపు పైన 8 మేకులతో కట్టివేయబడి ఉంటుంది. ఆ 8 మేకులే అష్టపాశాలు. అవి లజ్జ, ద్వేషం, భయం, అభిజాత్యం, శోకం, కులం, శీలం, గోప్యం. గురువు సహాయం లేకుండా ఇవి వెడివడవు. బేల్ఘరియా భక్తుడు, మహాశయ దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, సకల భూతకోటిలోనూ భగవంతుడున్నాడు, కానీ గ్యాస్ కంపెనీకి అర్జీ పెట్టుకో, వారు వచ్చి నీ ఇంటికి గ్యాస్ సరఫరా చేస్తారు. కానీ వ్యాకులతతో ప్రార్థించాలి సుమా. 3 ఆకర్షణలు ఏకమైనప్పుడు భగవద్ దర్శనం కలుగుతుందని చెప్తారు. తల్లికి బిడ్డ పట్ల గల ఆకర్షణ, పతివ్రతకు భర్త పట్ల గల ఆకర్షణ, విషయాసక్తుడికి విషయ వస్తువుల పట్ల గల ఆకర్షణ. ఇవే ఆ 3 ఆకర్షణలు. నిజమైన భక్తుడికి కొన్ని గుర్తులున్నాయి. గురువు ఉపదేశం వినగానే అతడి మనస్సు స్థిరమైపోతుంది. పాములు వాడి నాగస్వరాన్ని వినగానే విషసర్పం స్థిరంగా అయిపోతుంది. అయితే నాగుపాము అలా కాదు. మరొక గుర్తు, నిజమైన భక్తుడికి గ్రహణ శక్తి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ తీస్తున్నప్పుడు ఉత్త అద్దం మీద పటం నమోదు కాదు, కానీ నలుపు ద్రావణం పూసిన అద్దంపై పటం పడుతుంది. ఆ నలుపు ద్రావణమే భక్తి. మరొక గుర్తు, నిజమైన భక్తుడు జితేంద్రుడై ఉంటాడు, కామాన్ని జయిస్తాడు. గోపికల్లో కామం ఉండేది కాదు. మీరు సంసారంలో ఉన్నారు, అట్లే ఉండండి. దానిలో ఉంటూనే సాధనలు చేయటం సులభం. ఇది కోటలో ఉంటూనే యుద్ధం చేసినట్లు. శవసాధన చేసేటప్పుడు శవం మధ్య మధ్యలో అంటూ నోరు తెరిచి భయపెడుతుంది. అందువల్ల
బియ్యం, వేయించిన పప్పులు ప్రక్కన ఉంచుకోవాలి. దాని నోట్లో అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. శవం శాంతించాక నిశ్చింతగా జపం చేయవచ్చు. అదేవిధంగా భార్యాబిడ్డలను శాంతియుతంగా ఉంచాలి. అప్పుడే సాధన, భజనలు చేయటానికి ఏ ఆటంకము ఉండదు. సుఖభోగాల పట్ల ఇంకా ఆసక్తి గలవారు సంసారంలో ఉంటూనే భగవంతుణ్ణి ప్రార్థించాలి. అందుచేతనే నిత్యానందుడు మాగురు చేపల పులుసు, యువతుల కౌగిలింత, హరినామస్మరణ అంటూ ఏర్పాటు చేశాడు. కానీ నిజమైన సన్యాసి స్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. తేనెటీగ పువ్వుల మీద తప్ప మరి దేని మీద రాలదు. చాతక పక్షికి అన్ని నీళ్లు నిష్ప్రయోజనమే. మరి ఏ నీటిని తాగదు. కేవలం స్వాతి నక్షత్రం నాడు కురిసే వాన్నీటికై అది నోరు తెరుచుకుని ఉంటుంది. ఇదే విధంగా నిజమైన సన్యాసి భగవదానందం తప్ప వేరే ఆనందం దేన్ని ఆశించడు. తేనెటీగ పువ్వుల మీద మాత్రమే రాలుతుంది. యథార్థ సన్యాసి తేనెటీగ వంటివాడు. సంసారులు మామూలు ఈగల వంటివారు. ఈగ మిఠాయిల మీద వాలుతుంది, కుళ్ళిపోయిన పుండు మీద రాలుతుంది. మీరింత శ్రమపడి ఇక్కడికి వచ్చారు, భగవంతుని అన్వేషిస్తూ ఉన్నారు. అందరూ తోటను తిలకించడంతోనే సంతృప్తి చెందుతున్నారు. ఏ ఒకరిద్దరు మాత్రమే తోట యజమానిని వెతుకుతారు. లోకులు జగత్ సౌందర్యాన్ని చూడడంలోనే నిమగ్నమై ఉన్నారు. దాని యజమానిని మాత్రం వెతకటం లేదు. మళ్ళా శ్రీరామకృష్ణులు గాయకుడిని చూపుతూ, ఇతడు షట్చక్రాల గురించిన పాటను పాడాడు. అవన్నీ యోగానికి సంబంధించిన విషయాలు. హఠయోగం, రాజయోగం అని 2 యోగాలు ఉన్నాయి. హఠయోగి పలు రకాల శారీరక వ్యాయామాలు చేస్తాడు. సిద్ధులు సంపాదించడమే అతడి లక్ష్యం. అష్టసిద్ధులు, దీర్ఘాయువు సముపార్జించాలన్నదే అతడి సంకల్పం. భక్తి, ప్రేమ, జ్ఞానం, వైరాగ్యం వంటివి రాజయోగ లక్షణాలు. అదే వాటి లక్ష్యం. రాజయోగమే మంచిది. వేదాంతం పేర్కొనే సప్తభూమికలకు, యోగం తెలిపే షట్చక్రాలకు పలు సామ్యాలున్నాయి. వేదాలు పేర్కొనే మొదటి 3 భూమికలే యోగం తెలిపే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక చక్రాలు. అపానస్థానం, జననేంద్రియం, నాభి, ఈ 3 స్థానాల్లోనే మనస్సు సామాన్యంగా నెలకొని ఉంటుంది. మనస్సు 4వ స్థానానికి అధిరోహించేటప్పుడు, అంటే అనాహత పద్మాన్ని చేరుకునేటప్పుడు దీపశిఖల జీవాత్మ దర్శనం అవుతుంది. జ్యోతి దర్శనము కలుగుతుంది. అప్పుడు ఇదేమిటంటూ ఆశ్చర్యపోతాడు సాధకుడు. మనస్సు 5వ స్థానానికి ఎగిసినప్పుడు భగవంతుని గురించిన ప్రసంగాలనే మనస్సు ఇష్టపడుతుంది. ఇక్కడ విశుద్ధ చక్రం ఉంది. 6వ భూమిక ఆజ్ఞాచక్రం ఒకటే. మనస్సు అక్కడికి పోగానే భగవద్ దర్శనం కలుగుతుంది. కానీ అక్కడ ఒక అడ్డంకి ఉంది. అంతర్లోపల దీపం ఉంది, కానీ నడుమ అద్దం ఉండటం చేత దాన్ని తాకలేకపోవటం లాగా. జనక మహారాజు పంచమ భూమిక నుండి బ్రహ్మజ్ఞానం ఉపదేశించేవాడు. ఆయన కొన్ని సమయాల్లో పంచమ భూమికలోనూ, కొన్ని సందర్భాల్లో 6వ భూమికలోనూ వసించాడు. షట్చక్రాలను భేదించిన తర్వాత 7వ భూమిక ఉంది. అక్కడ చేరగానే మనస్సు బ్రహ్మంలో ఐక్యమైపోతుంది. జీవాత్మ, పరమాత్మలు 2 ఒక్కటైపోతాయి. సమాధి కలుగుతుంది. దేహబుద్ధి తొలగిపోతుంది. బాహ్యస్పృహ అనేది ఉండదు. నానా విషయాలు అన్న జ్ఞానం తొలగిపోతుంది. విచారణ ఆగిపోతుంది. విచారణ చేసేటప్పుడు అనేకం నానా విషయాలు అన్న ఎరుక ఉంటుందని త్రైలింగ స్వామి అనేవారు. సమాధి స్థితి కలిగిన తర్వాత 21 రోజుల్లో మరణం సంభవిస్తుంది. కానీ కుండలిని శక్తి జాగృతం కాకుండా చైతన్యం కలగదు సుమా. భగవల్లాభం పొందిన వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉన్నాయి.
అతడు బాలుల్లా, ఉన్మాదిలా, జడుల్లా, దెయ్యంలా అయిపోతాడు. అతడికి నేను యంత్రాన్ని, భగవంతుడు దాన్ని నడిపేవాడు, ఆయన కర్త, తక్కిన వారందరూ అకర్తలు అన్న బోధ కలుగుతుంది. ఆకులు కదలటం కూడా భగవద్ మేరకే అని సిక్కులు అంటారు. రాముని ఇచ్చ మేరకే సమస్తం జరుగుతోందన్న భావం ఉండాలి. సాలెవాడు ఇలా అనేవాడు కదా, రాముని ఇచ్చ ప్రకారం వస్త్రం ధర ₹1 రాముని ఇచ్చ మేరకు దొంగతనం జరిగింది. రాముని ఇష్ట ప్రకారమే నన్ను పోలీసులు పట్టుకెళ్ళారు. రాముని ఇచ్ఛానుసారమే దొంగలు పట్టుబడ్డారు. చివరకు రాముని ఇచ్చ మేరకే నన్ను విడుదల చేశారు. అటువంటి భావన ఉండాలి. మునిమాపు వేళ కావచ్చింది. శ్రీరామకృష్ణులు ఒకంతసేపు విశ్రాంతి కూడా తీసుకోలేకపోయారు. భక్తులతో మాట్లాడుతూనే ఉన్నారు. మణిరాంపూర్, బేల్ఘరియా భక్త బృందాలు, తదితరులు శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామాలు చేసి సెలవు పుచ్చుకున్నారు. ఆ తరువాత వారు ఆలయాలకు వెళ్ళి ప్రార్థనలు చేసి తమ నివాసాలకు బయలుదేరారు. శుక్రవారం జూన్ 15, 1883 అమావాస్య గడిచిపోయిన 10వ రోజు. భక్తులు శ్రీరామకృష్ణుల దర్శనార్థం దక్షిణేశ్వర కాళికాలయానికి వచ్చి ఉన్నారు. అధర్కు, మాకు సెలవులు కాబట్టి వారు వచ్చి ఉన్నారు. రాఖాల్ తండ్రి తన మామగారితో కలిసి వచ్చాడు. రాఖాల్ తల్లి మరణించిన తర్వాత తండ్రి పునర్వివాహం చేసుకున్నాడు. ఆయన మామగారు శ్రీరామకృష్ణుల గురించి మునిపే విని ఉన్నారు. ఆయన ఒక సాధకుడు. శ్రీరామకృష్ణులను దర్శింపవచ్చాడు. భోజనానంతరం శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. మధ్య మధ్యలో రాఖాల్ తండ్రి మామగారిని చూస్తున్నారు. భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. మామగారు ఇలా అడుగుతున్నాడు, మహాశయ, గృహస్థులుగా ఉన్నవారు భగవత్ సాక్షాత్కారం పొందగలరా? అందుకు శ్రీరామకృష్ణులు మందహాసం చేస్తూ, ఎందుకు పొందలేరు? కుమ్మరి పురుగులా సంచరించండి. అది బురదలో వసిస్తున్నప్పటికీ దాని ఒంటికి బురద అంటుకోదు. అక్రమ సంబంధం కలిగి ఉన్న స్త్రీలా ఉండండి. ఇంటి పనులన్నీ ఆమె నిర్వర్తిస్తుంది, కానీ మనస్సు సదా తన ప్రియుడి మీదనే లగ్నం అయి ఉంటుంది. భగవంతునిపై మనస్సు లగ్నం చేసి సంసార విధులన్నింటినీ నిర్వర్తించు. కానీ ఇలా చేయటం ఎంతో కష్టం. ఊరగాయ జాడీలు నీటి కుండలో ఉన్న గదిలో సన్నిపాత రోగిని ఉంచడమా? అతడి రోగం ఎలా నయం అవుతుంది? ఊరగాయ ఆలోచన మనస్సులోకి రాగానే నోరు అవుతుందే అని ఒక సందర్భంలో నేను బ్రహ్మ సమాజస్తులతో చెప్పాను. ఇక్కడ పురుషులకు ఊరగాయ అంటే స్త్రీలే. విషయ తృష్ణ మనిషికి సర్వదా ఉండనే ఉంది. ఈ తృష్ణయే నీటి కుండలు. ఈ తృష్ణకు అంతం అంటూ ఉండదు. నేను ఒక కుండెడు నీరు త్రాగుతాను అంటూ మంకుపట్టు పట్టాడంటే పరిస్థితి విషమిస్తుంది. సంసారంలో ఎన్నో జంజాటాలున్నాయి. ఈ వైపుకు పోతే పారతో దెబ్బలు తింటావు, ఆ వైపుకు పోతే చీపురు కట్టతో దెబ్బలు తింటావు, మరోవైపుకు పోతే చెప్పు దెబ్బలు. ఇక పోతే ఏకాంతవాసం లేనట్లయితే భగవచ్చింతన సాధ్యపడు. స్వర్ణకారుడు బంగారం కరిగించి నగలు చేస్తుంటాడు కదా, ఆ పనిలో నిమగ్నముడై ఉన్నప్పుడు అతన్ని పదే పదే పిలిస్తే అతడు బంగారాన్ని ఎలా కరిగిస్తాడు? బియ్యం నుండి పొట్టు తీయాలంటే ఒంటరిగా కూర్చుని ఆ ధాన్యాన్ని దంపాలి. మధ్య మధ్యన బియ్యాన్ని చేతపుచ్చుకొని పొట్టు ఊడిపోయిందా లేదా అని చూడాలి. ధాన్యం దంపుతూ ఉన్నప్పుడు మాటిపాటికి అతన్ని పిలుస్తూ ఉంటే పని ఎలా జరుగుతుంది? మహాశయ, మరి ఇందుకు తరుణోపాయం ఉందా అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణుడు, తరుణోపాయం ఉంది. తీవ్ర వైరాగ్యం కలిగినట్లయితే లక్ష్యం సిద్ధిస్తుంది. ఏదైతే మిథ్యగా గోచరిస్తోందో దాన్ని తక్షణమే ఛేదించి వేయాలి. ఒక సందర్భంలో నేను తీవ్రంగా అస్వస్థుడినై ఉన్నప్పుడు గంగాప్రసాద్ సేన వద్దకు నన్ను తీసుకుని వెళ్ళారు. గంగాప్రసాద్ నాతో ఔషధం పుచ్చుకోవాలి, కానీ నీళ్లు మాత్రం తాగకూడదు,
కావాలంటే దానిమ్మ పండు రసం తాగవచ్చు అని చెప్పాడు. అందరూ ఈయన నీళ్లు తాగకుండా ఎలా ఉండగలరు అని అనుకోసాగారు. కానీ నేను నీళ్లు తాగకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాను. నేను పరమహంసను, ఒట్టి హంసను కాను, రాజహంసను కదా, పాలనే తాగుతాను అనుకున్నాను. కొంతకాలం ఏకాంతవాసం చేయాలి. దాగుడు మూతల ఆటలో తల్లిని తాకితే ఆ తర్వాత భయం లేదు. బంగారంగా అయిపోతే తదనంతరం ఎక్కడైనా వసించవచ్చు. ఏకాంతవాసం చేస్తూ భక్తిని పొందగలిగితే, భగవల్లాభం పొందగలిగితే సంసారంలోనే ఉండవచ్చు. ఇలాంటి రాఖాల్ తండ్రితో అందుచేతనే యువకులను ఇక్కడ బస చేసేమని చెప్తాను. ఇక్కడ కొంతకాలం నివసిస్తే భగవంతుని పట్ల వారికి భక్తి ఏర్పడుతుంది. ఆ తర్వాత వారు నిశ్చింతగా సంసారంలో ఉండవచ్చు. సర్వానికి భగవంతుడే కర్త అయిన పక్షంలో మంచి చెడులు, పాపపుణ్యాలు గురించి మాట్లాడడం ఎందుకు? పాపం చేయటం కూడా ఆయన ఇచ్చ వల్లనే కదా అన్నాడు ఒక భక్తుడు. మామగారు, భగవంతుని ఇచ్చిన మనం ఎలా తెలుసుకోగలం? దో గ్రేట్ ఫస్ట్ కాజ్ లీస్ట్ అండర్స్టూడ్ అని పోప్ కూడా చెప్పి ఉన్నాడే అన్నారు. శ్రీరామకృష్ణులు, పాపపుణ్యాలు ఉన్నాయి, కానీ భగవంతుడు స్వయంగా నిర్లిప్తుడు. వాయువులో సువాసన, దుర్వాసన ఉన్నాయి, కానీ వాయువు నిర్లిప్తం. అదేవిధంగా భగవంతుని సృష్టి కూడా, సృష్టిలో మంచి ఉంది, చెడు ఉంది, సత్యము ఉంది, అసత్యము ఉంది. ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. కొన్ని మామిడి చెట్లు, కొన్ని పనస చెట్లు, మరికొన్ని రేగి చెట్లు. చూడండి, దుష్టుల అవసరమూ ఉంది. జమీలో ఒక ప్రాంతంలో ప్రతిఘటించిన కౌలుదారులను నియంత్రించడానికి భూస్వామి దుష్టులను పంపాల్సి వస్తుంది. సంభాషణ మళ్ళీ గృహస్థాశ్రమ జీవితం వైపు మళ్ళింది. శ్రీరామకృష్ణ భక్తులతో, విషయం ఏమిటో తెలుసా? సంసారంలో మునిగి ఉంటే మనోశక్తి వృధాగా వ్యయం అయిపోతుంది. ఈ విధంగా శక్తి వ్యయం అవటం వల్ల మనస్సుకు ఏర్పడే నష్టాన్ని సన్యాసం స్వీకరించి భర్తీ చేసుకోవచ్చు. తండ్రి మొదట జన్మనిస్తున్నాడు. ఉపనయనం అయినప్పుడు రెండో జన్మ లభిస్తుంది. సన్యాసం స్వీకరించినప్పుడు మరో జన్మ దక్కుతుంది. కామిని కాంచనాలు ఇవి రెండే అడ్డంకులు. స్త్రీ పట్ల గల అనురక్తి మనిషిని భగవన్మార్గం నుండి విముఖుణ్ణి చేస్తుంది. తను ఎలా పతనమైపోతాడో మనిషికి తెలియనైనా తెలియదు. కోటకు వెళుతూ ఉన్నప్పుడు బండి ఏటవాల మార్గాన పోతూ ఉన్నట్లు కాస్త కూడా తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాతే ఎంతో కిందికి వచ్చి ఉన్నామన్న సంగతి తెలిసింది. ఆహా, స్త్రీలు పురుషులను కనీసం తెలుసుకొనేవారు. నా భార్య తెలివైంది అంటాడు కెప్టెన్. దయ్యం పట్టిన వ్యక్తికి తన దయ్యం పట్టిందన్న సంగతి కూడా తెలియదు. నేను బాగానే ఉన్నాను అంటూ ఉంటాడు. సంసారంలో భయపడవలసింది ఒక్క కామానికే కాదు, క్రోధం కూడా ఉంది. కోరికలను తీర్చుకోవడానికి అడ్డంకులు ఏర్పడితే క్రోధం కలుగుతుంది. నేను భోజనం చేస్తున్నప్పుడు ఒక పిల్లి మెల్లగా వచ్చి చేప ముక్కను తీసుకో ప్రయత్నిస్తుంది. నేను దాన్ని వారించను అన్నాడు మా శ్రీరామకృష్ణులు. ఎందుకు? ఒకసారి ఒక దెబ్బ వేయి, దానిలో తప్పేముంది? సంసారాలు బుసకొట్టాలి, అయితే విషం చెమ్మటం మంచిది కాదు. ఎవరికీ హాని కలిగించకూడదు. పగవారి నుంచి రక్షణకై కోపం ప్రదర్శించాలి, లేకపోతే వారు హాని చేస్తారు. కానీ సన్యాసికి బుసకొట్టాల్సిన అవసరం కూడా లేదు. సంసారంలో ఉంటూ భగవంతుడిని ప్రాప్తించుకోవటం చాలా కష్టంగా తోస్తుంది. అలా ప్రాప్తించుకున్న వారు ఎందరున్నారు? అలాంటి వారు ఎక్కడా తారసపడరే అని అడిగాడు ఒక భక్తుడు. ఎందుకు ప్రాప్తించుకోలేవు? కామార్పూర్లో ఒకరు ఉన్నట్టు విని ఉన్నాను. అతడు ఒక డిప్టీ సజ్జనుడు, పేరు ప్రతాప్ సింగ్.
దాన ధర్మం, దయానం, భక్తి వంటి సుగుణాలు ఉన్నాయి. నన్ను ఒకసారి అతడు ఆహ్వానించాడు. అటువంటి వ్యక్తులు ఉండనే ఉన్నారు అన్నారు శ్రీరామకృష్ణ. సాధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాధన చేస్తే ఎందుకు సాధ్యం కాదు? దృఢ విశ్వాసం కనుక ఏర్పడినట్లయితే మరి అంతగా శ్రమించాల్సిన అవసరం లేదు. గురూపదేశాల పట్ల విశ్వాసం ఉంచాలి. వ్యాస మహర్షి ఒక సందర్భంలో యమునా నదిని దాటవలసి వచ్చింది. అప్పుడు గోపికలు అక్కడికి వచ్చారు. వారు నదిని దాటవలసి ఉంది. కానీ పడవ ఏది అందుబాటులో లేదు. అందుచేత గోపికలు వ్యాస మహర్షితో, స్వామి ఇప్పుడు ఏం చేయాలి అని సలహా అడిగారు. అందుకు వ్యాసుడు గోపికలతో, మిమ్మల్ని నేను ఆ వైపుకు తోడుకొని వెళ్తాను, కానీ నాకు ఎంతో ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ఉందా అని అడిగాడు. గోపికల వద్ద పాలు, పెరుగు, వెన్న ఉన్నాయి. వ్యాసుడు వాటిని తిన్నాడు. తర్వాత గోపికలు ఆయనతో, స్వామి నదిని దాటే విషయం ఏమైంది అని అడిగారు. వెంటనే వ్యాసుడు యమునా తీరంలో నిలబడి, హే యమునాదేవి, నేను ఈరోజు ఉపవాసం ఉండి ఉండటం నిజమైతే మాకు దారి ఇవ్వు, మేమంతా ఆ దారి గుండా అవతల ఒడ్డుకుపోతామని అన్నాడు. వ్యాసుడు ఇలా అని అనగానే యమునా నది 2 పాయలుగా విడిపోయింది. గోపికలు సంభ్రమంతో అవాక్కులైనారు. ఇదెక్కడి వింత, మన ముందే కదా ఆయన కడుపారా తిన్నది, అయినా ఈరోజు నేను ఉపవాసం ఉన్న పక్షంలోనే అన్నారు అంటూ ఆశ్చర్యపోయారు. దృఢ విశ్వాసం అంటే ఇదే. తిన్నది నేను కాదు, హృదయ మధ్యంలో నెలకొని ఉన్న నారాయణుడే తిన్నది అన్న దృఢ విశ్వాసం. శంకరాచార్యులు బ్రహ్మజ్ఞాని, కానీ మొదట్లో ఆయనకు భేదభావం ఉండేది. అంత విశ్వాసం లేదు. ఒక సందర్భంలో ఆయన గంగలో స్నానం చేసి వస్తున్నాడు. ఒక చండాలుడు తలపై మాంసాన్ని మోసుకుంటూ ఎదురుగా వచ్చాడు. ఆ చండాలుడి శరీరం శంకర్ల దేహాన్ని స్పృశించింది. అందుకు ఆయన బిగ్గరగా, ఒరేయ్ నువ్వు నన్ను ముట్టుకున్నావే అన్నారు. అందుకు ఆ చండాలుడు, స్వామి మీరు నన్ను తాకలేదు, నేను మిమ్మల్ని తాకలేదు, శుద్ధ ఆత్మ శరీరం కాదు, పంచభూతాలు కాదు, చతుర్వింశతి తత్వాలు కాదు అన్నాడు. అప్పుడు శంకరులకు బోధ కలిగింది. జడభర్తుడు రహుగండ్ అనే రాజు పల్లకీని మోస్తూ ఆత్మజ్ఞానం గురించి మాట్లాడాడు. వెంటనే రాజు పల్లకి దిగి, అయ్యా తమరెవరు అని అడిగాడు. అందుకు జడభర్తుడు, నేను నేతి ఇది కాదు, నేను శుద్ధ ఆత్మను అని బదులిచ్చాడు. నేను శుద్ధ ఆత్మను అని జడభరతునికి పరిపూర్ణ విశ్వాసం ఉండేది. సోహం అంటే నేనే ఆ పరబ్రహ్మాన్ని, నేను శుద్ధ ఆత్మను. ఇది జ్ఞానుల మతం. భక్తులు ఇవన్నీ భగవంతుని ఐశ్వర్యాలంటారు. సంపద లేకుంటే ఎలా ఒక సంపన్నుణ్ణి గుర్తించగలం? సాధకుడి భక్తిని చూసి భగవంతుడి ఆ సాధకునితో, నేను ఏదే అదే నువ్వు అని చెప్తే అప్పుడు సంగతే వేరు. రాజు సింహాసనంలో ఆసీనుడై ఉన్నప్పుడు వంటవాడు అక్కడికి వచ్చి సముచిత ఆసనంలో కూర్చుని, రాజా నువ్వు ఏదో నేను కూడా అదే అని చెప్తే లోకం అతన్ని పిచ్చివాడు అంటుంది. కానీ వంటవాడి సేవలతో సంతుష్టుడై రాజు స్వయంగా ఒకరోజు అతడితో, ఒరేయ్ నువ్వు నా పక్కన వచ్చి కూర్చో, అందులో తప్పేమీ లేదు, నువ్వేదో నేను కూడా అదే అని అన్నాడనుకోండి, అప్పుడు వంటవాడు రాజు పక్కన వచ్చి కూర్చోవటంలో తప్పు లేదు. సామాన్య జీవి సోహం అనటం మంచిది కాదు. తరంగం నీటికి చెందింది, కానీ నీరు తరంగానికి చెందుతుందా ఏమిటి? మొత్తం మీద ఇది సంగతి. ఏ మార్గాన్ని అవలంబించినా సరే మనస్సు స్థిరపడకుంటే యోగం కుదరదు. మనస్సు యోగి వశంలో ఉంటుంది, కానీ మనస్సు వశంలో యోగి ఉండడు. మనస్సు స్థిరపడితే వాయువు స్థిరమవుతుంది, కుంభకం సిద్ధిస్తుంది. భక్తి యోగం ద్వారా కూడా కుంభకం సిద్ధిస్తుంది. భక్తితో వాయువు స్థిరమైపోతుంది.
గాయకుడు నితయమర్మత హాతి నితయమర్మత హాతి అని పాడుతూ ఉన్నప్పుడు భావపారవశ్య స్థితి కలిగితే అన్ని పదాలను ఉచ్చరించలేకపోవడం జరుగుతుంది. హాతి హాతి అని మాత్రమే వస్తుంది. ఆ తర్వాత హా అని మాత్రమే ఉచ్చరించగలుగుతాడు. పారవశ్య స్థితిలో వాయువు స్థిరమవుతుంది, కుంభకం సిద్ధిస్తుంది. ఒక వ్యక్తి నేలను ఊడుస్తున్నాడు అనుకోండి, ఆ సమయంలో అక్కడికి ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చి ఫలానా వ్యక్తి మరణించాడన్న కబురు చెప్పాడనుకుందాం. మరణించిన వ్యక్తి అతడికి ఆత్మీయుడు కాకపోతే ఊడుస్తున్న వ్యక్తి పని కొనసాగిస్తూనే ఉంటాడు. కానీ మధ్య మధ్యలో అయ్యో పాపం అతడు చనిపోయాడా, చాలా మంచివాడు అంటూ ఉంటాడు. మరో వంక నేలను ఊడవటం జరుగుతూ ఉంటుంది. కానీ చనిపోయిన వ్యక్తి ఆత్మీయుడైన పక్షంలో వార్త వినగానే చీపురు అప్రయత్నంగా చేతుల నుండి జారి కింద పడిపోతుంది. అయ్యో అంటూ కూలబడిపోతాడు. అప్పుడు వాయువు స్థిరం అవుతుంది. ఇక ఏ పని అతడు చేయలేడు, యోచించను లేడు. స్త్రీలలో చూడలేదా, ఒక ఆమె దేన్నో చూసో వినో సంభ్రమంతో అవాక్కైపోతే ఇతర స్త్రీలమని ఏమిటి పరవశంలో మునిగిపోయావా అని అడుగుతుంటారు. ఇక్కడ వాయువు స్థిరం అవుతుంది. అందుచేతనే ఆమె నోరు తెరుచుకుని ఉంటుంది, కానీ మాట పలుకు ఉండదు. సోహం సోహం అని నోటితో ఉచ్చరించినంత మాత్రాన ఏమీ జరగదు. జ్ఞానులకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. నరేంద్రునివి విప్పారుతూ ముందుకొచ్చిన నేత్రాలు. ఇదిగో ఈ భక్తుని చూడండి, ఇతడికి కూడా నుదురు కళ్ళ లక్షణాలు బాగా ఉన్నాయి. అందరూ ఒకే విధమైన స్థితిలో ఉండరు. జీవులను బద్ధజీవులు, ముముక్ష జీవులు, ముక్త జీవులు, నిత్య జీవులు అని 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అందరూ సాధన చేయవలసిందే అన్న నియమం ఏమీ లేదు. నిత్య సిద్ధులు, సాధనా సిద్ధులు అని 2 రకాల వారు ఉన్నారు. కొందరు అనేక సాధనలు చేశాక భగవంతుని పొందుతారు. ప్రహ్లాదుని వంటి కొందరు జన్మతః సిద్ధులై ఉంటారు. హోమపక్షి ఆకాశంలో వసిస్తూ ఉంటుంది. అది పెట్టే గుడ్డు కింద పడిపోతుంది. అలా కింద పడుతూ ఉన్నప్పుడే గుడ్డు పొదగబడి పక్షి పిల్ల బయటకు వస్తుంది. అది కింద పడిపోనారంభిస్తుంది. ఇవన్నీ ఆకాశంలో అత్యంత ఎత్తులో జరుగుతాయి. పక్షి పిల్ల భూమికేసి వచ్చే కొద్దీ దానికి రెక్కలు మొలుస్తాయి. అది కళ్ళు తెరిచి చూస్తుంది. భూమి మీద పడితే చిన్నాభిన్నమైపోతాను అని గ్రహించి అది వెంటనే తల్లి పక్షి ఉన్న చోటికేసి తిరిగి అమ్మ ఎక్కడ అంటూ వెతుకుతూ వేగంగా పైకి ఎగిరిపోతుంది. ప్రహ్లాదుడు మొదలైన నిత్యసిద్ధులు సాధనలు తరువాత చేశారు, కానీ సాధనలకు మునిపే వారికి భగవల్లాభం కలుగుతుంది. గుమ్మడి, స్వర వంటివి ముందు పిందెలు వేసి తర్వాత పుష్పిస్తాయి, అలాగన్నమాట. ఇలాగంటూ శ్రీరామకృష్ణులు రాకాల తండ్రితో ఇలా అన్నారు: నిత్యసిద్ధుడు నిమ్న కులంలో జన్మించిన అతడు నిత్యసిద్ధుడుగానే ఉంటాడు, వేరేలా అయిపోడు. చిక్కుడు కిందను పేడ కుప్పలో వేసినప్పటికీ అది చిక్కుడు తీగగానే మొలకెత్తుంది కదా. భగవంతుడు కొందరికి అధిక శక్తిని, కొందరికి తక్కువ శక్తిని ప్రసాదించున్నాడు. ఒక చోట చిరుదీపం మసగ్గా వెలుగుతోంది, మరొక చోట ఒక దివిటి వెలుగుతోంది. విద్యాసాగరు ఒక్క మాట నుండే అతడి మేధస్సు గరిష్ట పరిమితిని నేను తెలుసుకోగలను. భగవంతుడి శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యాలున్నాయని చెప్పడంతో అతడు, మహాశయ, అలా అయితే భగవంతుడు కొందరికి అధిక శక్తిని, కొందరికి తక్కువ శక్తిని ప్రసాదించాడా అని అడిగాడు. అందుకు నేను, అవును, నిశ్చయంగా. అలా శక్తిలో హెచ్చుతగ్గులు లేకుంటే మీ పేరింత సుప్రసిద్ధం కావడానికి కారణం ఏమిటి? మీ పాండిత్యం, మీ కరుణలను గురించి విని కదా మిమ్మల్ని చూడటానికి మేము వచ్చాం. అంతేగాని మీకు 2 కొమ్ములు అయితే మొలవలేదు కదా అని చెప్పాను. విద్యాసాగర్ ఎంత తెలివితేటలు ఉన్నవాడు, ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచాడు. అయినప్పటికీ
భగవంతుడు ఏమిటి కొందరికి అధికంగాను కొందరికి తక్కువగాను శక్తినివ్వటం ఏమిటి అని పిల్ల తరహాగా ప్రశ్నించాడు. విషయం ఏమిటో తెలుసా? వలలో మొదట పెద్ద చేపలే చిక్కుకుంటాయి. తర్వాత బెస్తవాడు కాలితో బురదను కలిగి పెడతాడు. అప్పుడు చిన్న చేపలు పైకి లేచి వస్తాయి. అవి చూస్తుండగానే పట్టుబడిపోతాయి. భగవంతుణ్ణి తెలుసుకోకుంటే లోపల ఉన్న చిరుచేపలు అంటే కోరికలు మెల్లమెల్లగా బయటకు వస్తాయి. కేవలం పండితుడైనంత మాత్రాన ఏం ప్రయోజనం? ఆదివారం జూన్ 17, 1883 మధ్యాహ్న సమయం. దక్షిణేశ్వర కాళికాలయంలోనే శ్రీరామకృష్ణుల గది. శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనానంతరం ఒకంతసేపు విశ్రమించారు. అధర్, మా మొదలైన వారు వచ్చి ప్రణామాలు చేశారు. ఒక తాంత్రిక భక్తుడు కూడా వచ్చున్నాడు. రాఖాల్, రామ్లాల్, హజ్రా ప్రభృతులు ప్రస్తుతం శ్రీరామకృష్ణుల వద్దనే ఉంటున్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, సంసార జీవితంలో ఉన్నప్పుడు భగవదనుభూతి ఎందుకు లభించదు? కానీ అది బహు దుర్లభం అనటం నిస్సంశయం. జనకుడు మొదలైన వారు జ్ఞానం పొందిన తర్వాత సంసారంలో అడుగుపెట్టారు. అయినప్పటికీ ఈ భయం ఉండనే ఉన్నది. ఫలాపేక్ష లేకుండా జీవించే సంసారి కూడా భయపడవలసి ఉంది. జనకుడు ఒక భైరవిని చూసినప్పుడు తల క్రిందకు దించుకున్నాడు. స్త్రీని చూడటానికి సంకోచించాడు. అది చూసిన భైరవి, జనక, నీకు ఇంకా జ్ఞానం సిద్ధించలేదనే తోస్తున్నది. స్త్రీ పురుష భేదభావం నీలో ఇంకా నెలకొని ఉందే అన్నది. బొగ్గు నిల్వ చేసిన గదిలోకి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కాస్త మరక పడకుండా ఉండదు. గృహస్థ భక్తులు పట్టు వస్త్రాలు ధరించి పూజ చేసేటప్పుడు భక్తి పారవశ్యంలో ఉండటం చూస్తున్నాను. తర్వాత భోజనం ముగిసేటంత వరకు అదే స్థితిని చూడవచ్చు. ఆ తర్వాత పాత కథే. రజోగుణం, తమోగుణం నిండిన సహజ స్థితికి వచ్చేస్తారు. సత్వగుణం భక్తిని కలిగిస్తుంది. కానీ భక్తిలోనూ సత్వభక్తి, రజోభక్తి, తమోభక్తి అని 3 రకాలు ఉన్నాయి. సత్వభక్తి శుద్ధ సత్వం అవుతుంది. ఈ భక్తి జనిస్తే భగవంతుని వైపుకు తప్ప మరి దేని వైపు మనస్సు పోదు. ఈ భక్తులు దేహరక్షణకై కనీస శ్రద్ధనే దానిపై కనపరుస్తారు. పరమహంసలు ఈ 3 గుణాలకు అతీతులు. వారిలో ఈ 3 గుణాలు ఉన్నాయి కానీ లేవు. వారు పిల్లల వలె ఏ గుణాల వశంలోనూ ఉండరు. ఈ పరమహంసలు చిన్న బాలుర స్వభావాన్ని పొందే నిమిత్తం వారిని తమ సామీప్యంలోకి రావడానికి అనుమతిస్తారు. పరమహంస దేన్ని సంచయం చేసుకోడు. ఈ నియమం సంసారులకు వర్తించదు. వారు తమ కుటుంబానికై వస్తు సంచయం చేసే తీరాలి. పరమహంసలకు పాపపుణ్యాల ఎరుక ఉంటుందా అని అడిగాడు తాంత్రిక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఈ ప్రశ్ననే కేశవ్ ఒకసారి అడిగాడు. అందుకు ఇంకా నేను చెప్తే నీ సమాజం గిమాజం అంటూ ఏది నిలవబోదు అన్నాను. అది వినగానే అతడు, మహాశయ, అలా అయితే మీరు ఏమీ చెప్పొద్దులేండి అన్నాడు. పాపం పుణ్యం అంటే ఏమిటో తెలుసా? సద్బుద్ధిని ఇచ్చేది ఆయనే, దుర్బుద్ధిని ఇచ్చేది కూడా ఆయనే అని పరమహంస గాంచుతాడు. చేదు పళ్ళు, తీపి పళ్ళు ఉన్నాయి కదా. కొన్ని చెట్లకు తీపి పళ్ళు, కొన్ని చెట్లకు చేదు పళ్ళు, మరి కొన్ని చెట్లకు పులుపు పళ్ళు కాయటం లేదా? భగవంతుడే తీపి పళ్ళు కాచే మామిడి చెట్టును సృష్టించాడు. అదేవిధంగా పులుపు పళ్ళనిచ్చే రేగి చెట్టును సృష్టించాడు. అవునండి, కొండపైన గులాబీ తోటను చూస్తాం, కంటికి కనిపించే మేరకు గులాబీ తోటయే అన్నాడు తాంత్రిక భక్తుడు. మరల శ్రీరామకృష్ణులు, సత్యం అసత్యం
మంచి చెడు, పాపం పుణ్యం ఇవన్నీ భగవంతుడి మాయ యొక్క ఐశ్వర్యాలుగా పరమహంస దర్శిస్తాడు. కానీ ఇది అత్యున్నత స్థితి. ఆ స్థితిలో సమాజాలు, సమావేశాలు నిర్వహించటం జరగని పని. కానీ కర్మ సిద్ధాంతం ఉందే అన్నాడు తాంత్రిక భక్తుడు. అవును, ఉంది. మంచి పనులు ఆచరిస్తే మంచి ఫలితం, చెడు పనులు చేస్తే చెడు ఫలితం. మిరపకాయను కురికితే మంట పెట్టకుండా ఉంటుందా? ఇవన్నీ భగవంతుడి లీలలు. మాకు తరుణోపాయం ఏది? ప్రారబ్ధ కర్మ ఉండనే ఉంది అన్నాడు తాంత్రిక భక్తుడు. ఉండనివ్వు, ఆయన భక్తుల సంగతే వేరు. ఇలా అంటూ శ్రీరామకృష్ణుడు పాడసాగారు. పొలము దున్నుట తెలియదు నీకు, బీడు వారినది జీవిత క్షేత్రం. బాగుగా దున్ని పొదును చేసిన గొప్ప పంటను కోసెదు మనస. పొలము దున్నుట తెలియదు నీకు, బీడు వారినది జీవిత క్షేత్రము. కాళీనామము గట్టు వేయుచు పండిన పంటను భద్రపరచిన దట్టమైన ఆ గట్టు దాపునకు కాలిడలేడు కాలుడు కూడా. పొలము దున్నుట తెలియదు నీకు, బీడు వారినది జీవిత క్షేత్రము. బాగుగా దున్ని పొదును చేసిన గొప్ప పంటను కోసెదు మనస. గురూపతిష్టపు పరమేశ్వరుని నామబీజములు నాటుము పొలమున. భక్తి శ్రద్ధలు పరిఢవిల్లగా నీరు పెట్టుము తరుణమందున. చక్కని పొలము గ్రక్కున విడచు తరుణము త్వరలో తాపరించును. కావున ఈ పని కష్టము తోచిన సాయము రామప్రసాదు నడుగుము. పొలము దున్నుట తెలియదు నీకు, బీడు వారినది జీవిత క్షేత్రం. బాగుగా దున్ని పదును చేసిన గొప్ప పంటను కోసెదు మనస. గట్టి మూసితి కాలుని మార్గము, అతని రాకకు అడ్డము కట్టుచు. ఇంతటి నుండి అంతము చెందుచు సమసిపోయినవి సంశయ భయములు. గట్టి మూసితిని కాలుని మార్గము, అతని రాకకు అడ్డము గట్టుచు. ఇంతటి నుండి అంతము చెందుచు సమసిపోయినవి సంశయ భయములు. ఇంటిని నిలిపెడు ఒంటి స్తంభమును మూడు పగ్గములు కూడి బిగించగా. 9 దారుల తోడ నొప్పున ఇంటిని స్వయముగా ఈశుడు గాచును. సహస్రదళముల సరసీజమును వాసగృహముగా చేసుకొని నయా విశ్వనాథుడే విడువకగాచును. మానక నన్నభిమానము తోడుత విశ్వనాథుడే విడువకగాచును. మానక నన్నభిమానము తోడుత. గట్టి మోసితి కాలుని మార్గము, అతని రాకకు అడ్డము కట్టుచు. ఇంతటి నుండి అంతము చెందుచు సమసిపోయినవి సంశయ భయములు. పాట ముగించాక శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. కాశీలో మరణించేవారు బ్రాహ్మణుడైనా సరే లేక వెలయాలైనా సరే అందరూ శివగతినే పొందుతారు సుమా. హరినామాన్నో కాళీనామాన్నో లేక రామనామాన్నో ఉచ్చరించేటప్పుడు కళ్ళ నుండి అశ్రువులు స్రవిస్తే ఇక సంధ్యావందనం, కవచం మొదలైన కర్మలు చేయవలసిన అవసరం లేదు. కర్మలు తమ అంతట తామే వైదొలుగుతాయి. కర్మఫలం చెంతకు చేరదు. శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడసాగారు.
నీ ధ్యానమే విధము నీ భావమా విధము నీ భావమును బట్టి నీకుండు భక్తి. నీ ధ్యానమే విధము నీ భావమా విధము నీ భావమును బట్టి నీకుండు భక్తి. భక్తి ఏ రీతియో ఫలమగును ఆ రీతి ఫలములన్నిటికీ మూలమా శ్రద్ధయే. కాళికాపద సుధా కాసారమున నాదు మది మునిగి నిండార మధురూపమైదనర. బలులకు పూజలకు బహుయజ్ఞములకును లేదు పని వానితో లేదసలు లేదమ్మా. నీ ధ్యానమే విధము నీ భావమా విధము నీ భావమును బట్టి నీకుండు భక్తి. మరొక పాట ప్రారంభించారు. నేనెందుకు పోవలే కాశీ కంచి గంగాకయ ప్రభాసముకు కాళీనామమును కలవరించుచు కడపటి శ్వాసను వదులుచుండగనే. నేనెందుకు పోవలే కాశీ కంచి. భగవంతునిలో నెలకొని ఉంటే అసత్య బుద్ధి పాపబుద్ధి అతడిలో నిలిచి ఉండవు. విద్య నేను మిగిలి ఉంటుందని మీరు తెలిపారు కదా అని అడిగాడు తాంత్రిక భక్తుడు. అవును, విద్య నేను అంటే నేను భక్తుడను నేను సేవకుడను అనే మంచి నేను మిగిలి ఉంటుంది, చెడ్డ నేను పారిపోతుంది. మహాశయ, మా సందేహాలు అనేకం తీరిపోయాయి అన్నాడు తాంత్రిక భక్తుడు. ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడు అన్ని సందేహాలు తొలగిపోతాయి అన్నారు శ్రీరామకృష్ణుడు. తమోగుణ భక్తిని ఆశ్రయించు. ఏమిటి, నేను రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాను, కాళీనామాన్ని ఉచ్చరిస్తున్నాను, మరి నాకు బంధం ఏమిటి, ప్రారబ్ధ కర్మ ఏమిటి అని పలుకు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడారు. ఓ దుర్గా ఎన్ని పిల్లుచుచు అశువులు నిటబాసినచో ఎటులీయవు ముక్తి నాకు ఎంతటి పాతకినైనా నేను. ఓ దుర్గా ఎన్ని పిలుచుచు అశువులు నిటబాసినచో ఎటులీయవు ముక్తి నాకు. శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. రాముడే సర్వం అయి ఉన్నాడు, ఆ రాముడే ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు అని ఒక గురువు శిష్యుడితో చెప్పాడు. ఒక కుక్క రొట్టెను కొరికి తీసుకుపోయింది. అది చూసిన శిష్యుడు, ఓ రామా, కాస్త ఆగు, రొట్టెకు వెన్న రాచిస్తాను అని అన్నాడు. గురువు పలుకులలో ఎంతటి విశ్వాసం! నిరర్థక జీవులకు విశ్వాసం కలగదు, ఎప్పుడూ సంశయమే. ఆత్మసాక్షాత్కారం కాందే సంశయాలన్నీ నివృత్తి కావుసుమా. శుద్ధ భక్తిలో ఎటువంటి ఆకాంక్ష ఉండదు. ఈ భక్తి ద్వారా సత్వరమే ఆయన్ని పొందవచ్చు. అణిమాది సిద్ధుల సముపార్జన ఇత్యాదులు కోరికలే. కృష్ణుడు అర్జునుడితో, మిత్రమా, అణిమాది సిద్ధుల్లో ఏ ఒక్కటి సంతరించుకున్నా భగవల్లాభం సిద్ధించదు, ఈ సిద్ధులతో శక్తి కాస్త అధికరిస్తుంది అంతే అన్నాడు. మహాశయ, తాంత్రిక క్రియలు ప్రస్తుత కాలంలో ఫలవంతం కాకపోవటం ఎంచేత అని అడిగాడు తాంత్రిక భక్తుడు. వాటిని ఖచ్చితంగానో భక్తిపూర్వకంగానో ఆచరించనందునే అవి ఫలవంతం కావట్లేదు అన్నారు శ్రీరామకృష్ణుడు. శ్రీరామకృష్ణులు సంభాషణ ముగిస్తూ ఇలా అన్నారు. భక్తియే సారం. నిజమైన భక్తుడికి ఎటువంటి భయం కలవరపాటు ఉండదు సుమా. జగజ్జనని సమస్తం ఎరుగును. పిల్లి ఎలుకను ఒక పద్ధతిలో నోట కరిచి పట్టుకుంటుంది, కానీ తన కోనను మరో విధంగా నోట కరిచి పట్టుకుంటుంది.